न जायते म्रियते वा कदाचित् नायं भूत्वा भविता वा न भूयः अजो नित्यः शाश्वतोऽयं पुराणो न हन्यते हन्यमाने శరీరే. గురువారం డిసెంబర్ 14, 1882. అప్పుడు మధ్యాహ్న సమయం. దక్షిణేశ్వర దేవాలయం. విజయకృష్ణ గోస్వామి శ్రీరామకృష్ణుల దర్శనార్థం వచ్చినప్పుడు 2-3 బ్రహ్మ సమాజస్తులు కూడా అతడితో కలిసి వచ్చారు. వారు కలకత్తా నుంచి ఒక పడవలో శ్రీరామకృష్ణులకు పరమభక్తుడైన బలరాంతో కలిసి వచ్చారు. శ్రీరామకృష్ణులు కాసేపు విశ్రాంతి తీసుకున్నారు. ఆదివారాల నాడు భక్తులు అనేకులు వస్తారు. శ్రీరామకృష్ణులతో ఏకాంతంగా మాట్లాడగోరేవారు సామాన్యంగా ఆదివారం కాని రోజుల్లో వస్తారు. శ్రీరామకృష్ణుల మంచం మీద కూర్చునున్నారు. విజయ్, బలరాం, మరికొందరు భక్తులు తూర్పు ముఖంగా శ్రీరామకృష్ణులను చూస్తూ చాప మీద, మరికొందరు నేల మీద కూర్చునున్నారు. గది పశ్చిమ ద్వారం గుండా గంగానదిని చూడవచ్చు. శీతకాలపు గంగ ప్రశాంతంగా స్వచ్ఛమైన నీటితో ప్రవహిస్తోంది. పశ్చిమ ద్వారం తలుపుకు ఆవల అర్ధచంద్రాకార వసార, దాని తర్వాత పువ్వుల తోట, ఆ పైన గంగానది గట్టు, దానికి ఆవల కాళీ ఆలయాన్ని సూచిస్తూ ఆనందంగా ప్రవహిస్తూ సర్వ పాపాలను ప్రక్షాళన చేసే పవిత్ర గంగ. శీతాకాలం కావటం చేత అందరూ ఉన్ని శాలువాలు కప్పుకునున్నారు. విజయ్ కడుపు నొప్పితో బాధపడుతున్నాడు. తనతో కూడా సీసాలో ఔషధం తెచ్చుకున్నాడు. కాలానుగుణంగా ఔషధం పుచ్చుకుంటాడు. విజయ్ సాధారణ బ్రహ్మ సమాజంలో జీతం పుచ్చుకునే ఆచార్యుడు. సమాజపు వేదికపైకెక్కి ఉపన్యాసాలు ఇవ్వటం అతడి పని. ప్రస్తుతం బ్రహ్మ సమాజపు పలు సిద్ధాంతాలతో అతడికి అభిప్రాయ భేదాలు ఏర్పడ్డాయి. కానీ ఏం చేయగలడు? జీతం పుచ్చుకుని పనిచేసే అతడికి తన అభిప్రాయాలను వ్యక్తం చేయటానికో ఇచ్ఛానుసారం ప్రవర్తించడానికో వీల్లేదు. విజయ్ కులీన వంశానికి చెందినవాడు. అద్వైత గోస్వామి వంశజుడు. అద్వైత గోస్వామి ఒక జ్ఞాని. ఆయన నిరాకార పరబ్రహ్మాన్ని ధ్యానించేవాడు. శ్రీ చైతన్య మహాప్రభువుల సన్నిహిత సహచరులలో ఆయన ఒకడు. హరి ప్రేమోన్మాదంలో తనను మరిచి నాట్యం చేసేవాడు. అలా నాట్యం చేసేటప్పుడు ధరించిన వస్త్రం జారిపోతున్నా కూడా ఆయనకు ఆ స్పృహ ఉండేది కాదు. విజయ్ నిరాకార పరబ్రహ్మాన్ని ధ్యానిస్తూ వచ్చాడు. అయితే మహాభక్తుడైన అద్వైత గోస్వామి రక్తం అతడి నరాల్లో ప్రవహిస్తోంది కదా, కనుకనే అతడిలో హరిప్రేమ అనే బీజం మొలకెత్తడానికి సిద్ధంగా ఉంది. అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంది, అంతే. అందుచేతనే అతడు దేవతలకు కూడా కానరాని శ్రీరామకృష్ణుల హరిప్రేమ దైవోన్మత్త స్థితిని గాంచి దానిలో తనను మరిచిపోయాడు. పాము ఎలా మంత్రగాడి మంత్రానికి ముగ్ధమై అతడి పక్కనే పడి ఉంటుందో, అదేవిధంగా విజయ్ కూడా పరమహంస దేవుల వచనామృతాన్ని గ్రోలి దానిలోనే తనను విస్మరించి ఆయన ప్రక్కనే కూర్చుని ఉంటాడు. ఆయన హరిప్రేమలో మునిగిపోయి బాలుని వలె నాట్యం చేసేటప్పుడు ఆయనతో కలిసి నాట్యం చేస్తాడు. హరియదహ అంటే దక్షిణేశ్వరానికి ప్రక్కనున్న ఒక గ్రామంలో నివసిస్తున్న విష్ణు అనే బాలుడు ఇటీవల కత్తితో గొంతు కోసుకుని ఆత్మహత్య చేసుకున్న విషయం ప్రస్తావనలోనికి వచ్చింది. శ్రీరామకృష్ణులు విజయాది భక్తులతో ఇలా అంటున్నారు. ఆ బాలుడు దేహత్యాగం చేశాడన్న వార్త విన్నప్పుడు నేను ఎంతో బాధపడ్డాను. అతడు ఒక పాఠశాలలో చదువుకునేవాడు. ఇక్కడకు తరచూ వస్తూ ఉండేవాడు. ఈ లౌకిక జీవితం తనకు రుచించదని తరచూ చెప్పుకునేవాడు. అతడు ఎవరో బంధువులతో పశ్చిమ ప్రాంతాల్లో కొద్ది రోజులు నివసించాడు. ఆ సమయంలో మైదానాల్లో, కొండల్లో, అడవుల్లో సర్వదా ఏకాంతంగా కూర్చుని ధ్యానం చేసేవాడు. అనేక దైవస్వరూపాల దర్శనం తనకు కలిగిందని నాతో చెప్పాడు. బహుశా ఇదే అతడి చివరి జన్మ అయి ఉంటుంది. గత జన్మలోనే దాదాపు అన్ని కర్మలు అతడు పూర్తి చేసుకుని ఉంటాడు.
కొద్దిగా మిగిలిన కర్మ ఈ జన్మలో పూర్తి చేసి ఉంటాడు. పూర్వజన్మ సంస్కారాలు సంక్రమిస్తాయని ఒప్పుకోవాల్సిందే. శవసాధన అనుష్ఠించిన వ్యక్తి కథ ఒకటి ఉంది. ఒక వ్యక్తి కీకారణ్యంలో దేవిని ఆరాధిస్తూ శవసాధన ప్రారంభించాడు. మొదట్లో అతడికి అనేక భయానక దృశ్యాలు గోచరించాయి. చివరకు ఒక పెద్ద పులి అతడి మీద పడి చంపేసింది. ఆ సమయంలో ఆ దారిన పోతున్న మరొక వ్యక్తి పులిని చూసి గబాలన ఒక చెట్టుపైకి ఎక్కేశాడు. పులి వెళ్ళిపోయాక ఈ వ్యక్తి చెట్టు దిగి పూజకే సరంజామా అంతా సిద్ధంగా ఉండటం చూశాడు. ఆచమనం చేసి శవం మీద ఆసీనుడయ్యాడు. ఒకంతసేపు జపం చేయటంతోనే దేవి ప్రత్యక్షమై ఇలా పలికింది: నాయనా, నీ పట్ల నేను ప్రసన్నురాలనైనాను. నా నుంచి ఏదైనా వరం కోరుకో. దేవి పాదపద్మాలకు సాష్టాంగ నమస్కారం చేసి అతడు ఇలా అన్నాడు: తల్లి, నిన్నొక ప్రశ్న అడగవచ్చునా? ఈ నీ ప్రవర్తన నన్ను అద్భుతంలో ముంచి అవాక్కం చేసింది. ఆ వ్యక్తి ఎంతో శ్రమ కోర్చి పూజోపకరణాలు సేకరించి నిన్ను ఎన్నో రోజులుగా ఆరాధిస్తున్నాడు. కానీ అతడి పట్ల నీ దయ ప్రసరించలేదు. నేనో భజనహీనుడను, సాధనహీనుడను, జ్ఞానహీనుడను, భక్తిహీనుడను. నీ ఉపాసనా విధులేవి తెలియనివాడును. అటువంటి నేను నీ దయకు ఇంత పాత్రుడినవుతున్నానే. దేవి చిరుదరహాసంతో ఇలా పలికింది: కుమారా, నీ గత జన్మల స్మృతి నీకు లేదు. పెక్కు జన్మలుగా జపతపాలతో నన్ను ఉపాసించున్నావు. ఆ తపోఫలం కారణంగా అప్రయత్నంగానే నీకే అవకాశం కలిగింది. నా దర్శన భాగ్యం పొందగలిగావు. ఇప్పుడేం వరం కావాలో కోరుకో. ఆ అబ్బాయి ఆత్మహత్య చేసుకున్నాడని విని భయం వేస్తోందండి అన్నాడు ఒక భక్తుడు. అందుకు శ్రీరామకృష్ణులు: ఆత్మహత్య మహాపాపం. ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి మళ్ళీ మళ్ళీ జన్మలెత్తి ఈ లోకంలో బాధలు అనుభవించాలి. కానీ భగవత్ సాక్షాత్కారానంతరం ఒక వ్యక్తి దేహత్యాగం చేసుకుంటే దాన్ని ఆత్మహత్య అని చెప్పరాదు. ఆ రీతిలో దేహత్యాగం చేసుకోవటంలో దోషం ఏమీ ఉండదు. జ్ఞానోపలబ్ధి తదనంతరం కొందరు శరీరాన్ని చాలించుకుంటారు. మట్టి మూసలో బంగారు ప్రతిమ రూపొందాక ఆ మూసను పదిలపరుచుకోనవచ్చు, లేదా విరక్కొట్టి పారేయనవచ్చు. చాలా సంవత్సరాల క్రితం సుమారు 20 ఏళ్ల యువకుడు ఒకడు బారానగర్ నుండి దక్షిణేశ్వరానికి వస్తూ ఉండేవాడు. అతడి పేరు గోపాల్ సేన్. ఇక్కడకు వచ్చేటప్పుడు అతడు తీవ్ర భావపారవశ్యం పొందేవాడు. ఆ భావపారవశ్యంలో అతడు క్రింద పడి కాళ్ళు విరగ్గొట్టుకుంటాడేమోననే భయంతో హృదయ అతడికి ఆసరాగా నిలబడేవాడు. ఇలా ఉండగా అతడు ఒక రోజు నా కాళ్లను స్పృశించి ఇలా అన్నాడు: మహాశయ, ఇక మీదట మీ దర్శనార్థం నేను రాలేను. అందుకే మీ నుంచి సెలవు పుచ్చుకుంటున్నాను. కొన్ని రోజుల తరువాత అతడు శరీర త్యాగం చేశాడని నాకు తెలిసింది. అనిత్యమసుఖం లోకమిమం ప్రాప్య భజస్వ మాం. బద్ధులు, ముముక్షులు, ముక్తులు, నిత్యముక్తులు అనే 4 తరగతులుగా జీవులను వర్గీకరించవచ్చు. ఈ సంసారం చేపల వల వంటిది. జీవులు చేపలు. ఎవరి మాయతో ఈ సంసారం సృజించబడిందో ఆ భగవంతుడు జాలరి. జాలరి వలలో చేపలు పడినప్పుడు కొన్ని చేపలు వలను కొరికి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తాయి. అటువంటి వారినే ముముక్షువులు అంటారు. అయితే తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్న చేపలన్నీ తప్పించుకోలేవు. వాటిలో
కేవలం ఏ 3, 4 మాత్రమే వల నుండి బయటకు గెంతి తప్పించుకోగలవు. అప్పుడు జనం, అదిగో ఓ పెద్ద చేప తప్పించుకుంటోంది అంటారు. అదేవిధంగా 3, 4 మాత్రమే జీవన్ముక్త స్థితిని అందుతారు. వీరిని ముక్తజీవులు అంటారు. కొన్ని చేపలు ఎంతో జాగ్రత్త వహించి ఎప్పటికీ వలలో చిక్కుకోవు. నారదాది పురుషులు ఎన్నటికీ ఈ సంసార జాలంలో చిక్కుకోరు. ఈ కోవకు చెందిన వారిని నిత్యముక్తులు అంటారు. కానీ చేపల్లో అత్యధికాంశం వలలో చిక్కుకుంటాయి. వాటికి వలను గురించి, ఆసన్నమవుతున్న చావు గురించి ఎరుకే ఉండదు. అవి ఆ వలలోనే క్రీడిస్తూ వలలోనే ఇంకా లోతుకుపోయి బురదలో దాక్కోవటానికి ప్రయత్నిస్తాయి. తప్పించుకోవటానికి కనీస ప్రయత్నం అన్నా చేయవు. పైగా మరింతగా బురదలో కూరుకుపోవటానికే యత్నిస్తాయి. ఈ చేపలు బద్ధజీవుల వంటివి. అవి ఇంకా వలలోనే ఉన్నప్పటికీ తాము సురక్షితంగా ఉన్నామని భావిస్తాయి. భ్రష్టత అనే రొంపిలో పూర్తిగా కూరుకుపోయి బద్ధజీవి కామినీ కాంచనాల్లోనే మునిగిపోయి ఉంటాడు. అయినప్పటికీ అతగాడు తాను ఆనందంగా సురక్షితంగా ఉన్నాననే భావిస్తాడు. ముముక్షువులు, ముక్తజీవులు సంసారాన్ని పాపకోపంగానే చూస్తారు. వారికి సంసారం రుచించదు. అందుచేతనే జ్ఞానలబ్ధి నొందాక ఆత్మసాక్షాత్కారానంతరం వారు శరీరాన్ని చాలిస్తారు. కానీ అలా శరీర త్యాగం చేయడం అనేది అరుదు. బద్ధజీవులు అంటే సంసార జీవులు ఏ విధంగానూ చైతన్యం చెందరు. వారు ఎంతో దుఃఖాన్ని అనుభవిస్తారు. ఎన్నో ఆపదలని ఎదుర్కొంటారు. అయినప్పటికీ వారికి బుద్ధి రాదు. ఒంటెకు ముళ్ళకంపలంటే బహుప్రీతి. అయితే అది ఎంత ఎక్కువగా ముళ్ళను తింటుందో అంతగా దాని నోటి నుండి గడగడ రక్తం కారుతుంది. అయినప్పటికీ అది ముళ్ళకంపలనే తింటుంది, మానుకోదు. సంసారులు ఎంతగానో శోకతాపాలు అనుభవిస్తారు. అయితే వాటినంతా కొద్ది రోజుల్లోనే విస్మరించి మళ్ళీ పాత జీవితాన్నే ప్రారంభిస్తారు. ఒక వ్యక్తికి భార్య మరణించినప్పుడు, లేక అతడి పట్ల అవిశ్వాసురాలైనప్పుడు ఆమెను వదిలివేసి అతడు పునర్వివాహం చేసుకుంటాడు. కుమారుడు మరణించినప్పుడు తల్లి దుఃఖంతో కుంగిపోతుంది. కొన్ని రోజులు గడిచాక ఆమె ఆ సంఘటన గురించి పూర్తిగా మర్చిపోతుంది. కానీ కొన్ని రోజుల క్రితం దుఃఖసాగరంలో మునిగిపోయిన ఆ తల్లి ఇప్పుడు జడ వేసుకొని, పువ్వులు అలంకరించుకొని, నగలు ధరిస్తుంది. ఇదే విధంగా కుమార్తె వివాహం జరిపి దివాలా ఎత్తాక కూడా ఆ తండ్రి ఏటా పిల్లలను కంటూనే ఉంటాడు. వ్యాజ్యాల్లో చితికిపోయినప్పటికీ జనం న్యాయస్థానాలకు ఎక్కుతూనే ఉంటారు. పుట్టిన బిడ్డలకు సరిగ్గా తిండి పెట్టలేరు, చదివించలేరు, సరైన రీతిలో పెంచను లేరు. అయినా కూడా ప్రతి ఏటా పిల్లల్ని కంటూనే ఉంటారు. సంసారాసక్తుడు చుంచెలుకను మింగ ప్రయత్నించే పాము లాంటివాడు. పాము చుంచెలుకను మింగలేక కక్కలేక అవస్థపడుతుంది. బద్ధజీవి అంటే సంసారి కూడా అదే కోవకు చెందుతాడు. పుల్లమావిడిలో టెంక చెక్కు తప్ప సారం ఏమీ లేనట్లే సంసారంలో సారం ఏమీ లేదని ఎదిగినప్పటికీ అతడు దాన్ని త్యజించి తన మనస్సును భగవంతుడి వైపు మరల్చడు. నేను ఒకసారి కేశవసేన బంధువు ఒకరిని కలిశాను. అతడికి 50 ఏళ్ళు ఉంటాయి. పేకాడుతూ ఉంటాడు. భగవంతుని స్మరించే సమయం ఇంకా ఆసన్నం కానట్లు. బద్ధజీవుడి లక్షణం మరొకటి ఉంది. అతన్ని లౌకిక పరిసరాల నుండి తొలగించి
ఆధ్యాత్మిక వాతావరణంలోకి ప్రవేశపెడితే అతడు క్రమేణా కృషించిపోతాడు. మురుగులో పెరిగే పురుగు అక్కడ నివసించడంలో ఆనందిస్తుంది, పుష్టి నొందుతుంది. ఆ పురుగును తీసుకెళ్ళి అన్నపు కుండలో ఉంచితే అది మరణిస్తుంది. అసంశయం మహాబాహో మనోదుర్నిగ్రహం చలం అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేణ చ గృహ్యతే. ముక్తిని సాధించడానికి బద్ధజీవుడి మనస్సు ఏ స్థితిలో ఉండాలి అని అడిగాడు విజయ్. అందుకు శ్రీరామకృష్ణులు, భగవత్కృప చేత తీవ్ర వైరాగ్యం కలిగితే ఈ కామిని కాంచనాల పట్ల గల అనురక్తి నుండి విడిపడవచ్చు. తీవ్ర వైరాగ్యం అంటే ఏమిటి? మంద వైరాగ్యం ఉన్న వ్యక్తి సరే జరగవలసిందేమిటో జరుగుతుంది, భగవన్నామస్మరణ చేస్తుంటే చాలు అంటాడు. కానీ తీవ్ర వైరాగ్యం గల వ్యక్తి తల్లి తన బిడ్డకై వ్యాకులత చెందేట్లు భగవంతుడికై వ్యాకులతతో తల్లడిల్లిపోతాడు. భగవంతుని తప్ప అన్యం దేన్ని ఆకాంక్షించడు. అట్టి వ్యక్తి ఈ సంసారాన్ని మృత్యుకూపంగా పరిగణిస్తాడు. దానిలో తాను మునిగిపోతానేమో అని భావిస్తాడు. తన బంధువులను కాలసర్పాల కింద పరిగణిస్తాడు. వారి బారి నుండి పారిపోవాలనుకుంటాడు, పారిపోతాడు కూడా. ముందు నా కుటుంబానికి తగిన ఏర్పాట్లు చేసి ఆ తర్వాత భగవచ్చింతన చేస్తాను అని అతడు ఎన్నడూ తలపోయాడు. అతడికి గొప్ప ఆంతరిక స్థైర్యం ఉంటుంది. తీవ్ర వైరాగ్యం గురించి కథ ఒకటి మీకు చెప్తాను. దేశంలోని ఒక ఫలానా ప్రాంతంలో ఒకప్పుడు అనావృష్టి సంభవించింది. చాలా దూరంలోని ఏటి నుండి తమ పొలాల్లోకి నీరు పారటానికి రైతులు కాలువలను తవ్వటం మొదలుపెట్టారు. ఒక రైతు మాత్రం దృఢనిశ్చయుడై ఉన్నాడు. తన పొలంలోకి ఏటి నీరు పారేటంత వరకు, అంటే కాలువ ఏటిని కలిసే వరకు తను కాలువను త్రవ్వటం ఆపనని శపథం పూని త్రవ్వటానికి ఉపక్రమించాడు. అతడు స్నానం చేసేవేళ అవటంతో అతడి భార్య కుమార్తెతో నూనె పంపించింది. నాన్న, ఇప్పటికే ఆలస్యం అయిపోయింది, ఒంటికి నూనె పట్టించుకొని స్నానం చెయ్యి అంది కుమార్తె. వెళ్ళిపో ఇక్కడి నుంచి, ఇంకా ఎంతో పని చేయాల్సి ఉంది అంటూ గద్దించాడు రైతు. మధ్యాహ్నం దాటిపోయినా రైతు ఇంకా పొలంలోనే ఉండిపోయాడు. అతడు తన స్నానం గురించి కూడా యోచించలేదు. అప్పుడు అతడి భార్య పొలానికి వచ్చి లాంది. నువ్వు ఇంకా స్నానం ఎందుకు చేయలేదు? అన్నం చల్లారిపోతోంది, అన్నీ నువ్వు అతిగా చేస్తావు. మిగిలిన పని రేపు చేసుకోవచ్చు, లేదా భోజనానంతరం చేసుకోవచ్చు. ఆ రైతు కోపావేశంలో ఆమెను తిట్టి పలుగు పారా పుచ్చుకొని ఆమెను తరుముతూ ఇలా గద్దించాడు. ఏమిటి, నీకు బుద్ధి అంటే ఏమైనా ఉందా? వర్షాలు బొత్తిగా లేవు, పంటలు ఎండిపోతున్నాయి, పిల్లలు ఏం తింటారు? మీరంతా పస్తుండి చావాల్సి వస్తుంది. ఈరోజు పొలంలోకి నీరు తీసుకురాకుండా నేను స్నానం భోజనం గురించి యోచించనని శబ్దం పూనాను. భర్త పట్టుదల చూసి భయంతో భార్య అక్కడి నుంచి పరిగెత్తిపోయింది. రైతు ఆ పగలంతా నిర్విరామంగా శ్రమించి సాయంకాలానికి తాను తవ్విన కాలువను ఏటితో కలపగలిగాడు. తర్వాత మర్మరధ్వనితో నీరు తన పొలంలోకి పారటం ఆ రైతు తాపీగా కూర్చొని చూడసాగాడు. అతడి మనస్సు శాంతి ఆనందాలతో నిండిపోయింది. అతడి ఇంటికి వెళ్ళి భార్యను పిలిచి, ఇప్పుడు ఆ నూనె పట్రా, హుక్కా సిద్ధం చేయి అన్నాడు. తరువాత ప్రశాంతంగా అతడు స్నానం చేసి తృప్తిగా భోజనం చేసి చీకు చింత లేక హాయిగా నిద్రపోయాడు. ఆ రైతు కనపరిచిన దృఢ సంకల్పం తీవ్ర వైరాగ్యానికి ఒక ఉదాహరణ.
అదే ప్రాంతపు మరొక రైతు తన పొలంలోకి నీరు పారటానికి ఒక కాలువను తవ్వుతున్నాడు. అతడి భార్య కూడా పొలానికి వచ్చి ఇలా అంది, ఇప్పటికే చాలా ఆలస్యమైంది, ఇంటికి రా, అతిగా పనిచేయాల్సిన అగత్యం ఏమీ లేదు. ఆమె మాటలకు అతడు అంతగా ఎదురాడక పలుగు పార పక్కన పెట్టి భార్యతో ఇలా అన్నాడు, సరే నువ్వు అడుగుతున్నావు కాబట్టి ఇంటికి వస్తున్నాను. ఆ రైతు తన పొలానికి నీరు పారించుకోవటంలో ఎన్నటికీ సాఫల్యం చెందలేదు. ఇదే మందవైరాగ్యానికి ఒక ఉదాహరణ. దృఢ సంకల్పం కొరవడి ఈ రైతు తన పొలానికి నీరు పారించుకొనలేనట్లే తీవ్ర వ్యాకులత లేకుండా మనిషి భగవత్ సాక్షాత్కారం పొందలేడు. ఆపూర్యమాణమచల ప్రతిష్టం సముద్రమాప ప్రవిశంతి యద్వత్ తద్వత్ కామాయం ప్రవిశంతి సర్వే సశాంతిమాప్నోతి న కామకామి. ఇదివరలో మాదిరి ఇప్పుడు నువ్వు ఎందుకు తరచూ రావటం లేదు అని అడిగారు శ్రీరామకృష్ణులు విజయ్ని. అందుకు విజయ్, ఇక్కడకు రావాలనే అభిలాష ఉంది, కానీ నేను స్వతంత్రుని కాను, బ్రహ్మ సమాజంలో పనికి కుదిరాను కదా. శ్రీరామకృష్ణులు, కామినీ కాంచనాలే జీవుణ్ణి బద్ధుని చేసి అతడి స్వేచ్ఛను హరించి వేస్తాయి. కామం కారణంగానే కాంచనం ఆవశ్యకత కలుగుతుంది. అందుచేతనే మరొకరికి బానిస అవ్వటం జరుగుతుంది. తత్ఫలితంగా అతడు తన స్వతంత్రాన్ని కోల్పోతాడు. ఆ తర్వాత తన ఇచ్ఛానుసారం ప్రవర్తించలేడు. జైపూర్లోని గోవిందజీ ఆలయ పూజారులు మొదట్లో అవివాహితులుగా ఉండేవారు. ఆ సమయంలో వారు మంచి తేజస్సులై భాసిల్లారు. ఇలా ఉండగా ఒక సందర్భంలో జైపూర్ రాజు వారిని తన వద్దకు రమ్మని కబురు పంపాడు. కానీ వారు రాజు కబురును పట్టించుకోకపోగా ఆ కబురు తెచ్చిన వ్యక్తితో, ఆ రాజునే వచ్చి మమ్మల్ని కలుసుకోమను అని జవాబు చెప్పారు. రాజు మంత్రులతో సంప్రదించి ఆ పూజారులకు వివాహాలు చేయించాడు. ఆనాటి నుండి రాజు ఆ పూజారుల కోసం కబురు పంపవలసిన అగత్యం ఏర్పడలేదు. పూజారులే తమకు తామై రాజు వద్దకు వచ్చి ఇలా అనేవారు, మహారాజా, తమరిని ఆశీర్వదించే నిమిత్తం వచ్చాం. ఆలయంలో పూజించిన పుష్పాలు ఇవిగో, దయతో స్వీకరించండి. అప్పటి నుండి ఏదో ఒక కార్యార్థం, గృహ నిర్మాణానికి, పిల్లల అన్నప్రాసనకు, అక్షరాభ్యాసానికి అంటూ ధనం అవసరమై ఆ పూజారులు రాజభవనానికి సదా రాసాగారు. 1200 మంది వైష్ణవ సన్యాసుల 1300 మంది సన్యాసినుల గురించిన ఒక కథ ఉంది. నిత్యానంద గోస్వామి తనయుడైన వీరభద్రుడికి 1300 మంది సన్యాసి శిష్యులు ఉండేవారు. ఆ శిష్యులు గొప్ప ఆధ్యాత్మిక శక్తిని సంతరించుకున్నారు. అది గురువుకు భయహేతువైంది. అతడిలా ఆలోచించాడు, నా శిష్యులు గొప్ప ఆధ్యాత్మిక శక్తులను సంపాదించుకున్నారు. వీరు జనానికి ఏం చెప్తే అది జరిగి తీరుతుంది. వీరు ఎక్కడికి వెళ్ళినా భయం కలిగించే పరిస్థితులు కల్పిస్తున్నారు. ఎందుకంటే నేరక వీరిని ఉల్లంఘించిన జనులకు దుఃఖం వాటిల్లుతుంది. ఈ విధంగా ఆలోచించి వీరభద్రుడు ఆ శిష్యులను తన వద్దకు పిలిపించి, గంగా తీరంలో మీ సంధ్యావందనాది కార్యక్రమాలను పూర్తి చేసుకుని నన్ను వచ్చి కలుసుకోండి అని వారితో చెప్పాడు. ఈ శిష్యులు ఉన్నత ఆధ్యాత్మిక ప్రవృత్తి గలవారు. వీరు ధ్యానం చేస్తూ సమాధి స్థితిలో ఉండేవారు. నది పోటు సమయంలో వీరి తలల మీదుగా నీరు ప్రవహించడం కానీ, తర్వాత నది పాటు కాలంలో ఆ నీరు వెనక్కుపోవటం కానీ వారికి ఎరుకే ఉండేది కాదు. ఈ సందర్భంలో వీరిలో 100 మంది శిష్యులు తమను గురువు ఏం అడగబోతాడో ముందుగానే గ్రహించారు. ఆయన సమక్షానికి వెళితే ఆయన ఆజ్ఞను పాటించవలసి వస్తుంది.
కాబట్టి వారు అక్కడి నుండి వెంటనే కనుమరుగయ్యారు. కాబట్టి వీరు తక్కిన శిష్యులతో పాటు వీరభద్రుని వద్దకు తిరిగి వెళ్ళలేదు. తమ ధ్యాన కార్యక్రమాన్ని పూర్తి చేసుకుని తక్కిన 1200 మంది శిష్యులు గురువు సమక్షానికి వెళ్ళారు. అప్పుడు వీరభద్రుడు వారిని ఉద్దేశించి ఇలా అన్నాడు: ఈ 1300 మంది సన్యాసులు మిమ్మల్ని సేవిస్తారు, మీరు వీరిని వివాహం చేసుకోండి. అందుకు ఆ శిష్యులు, గురువర్య, తమ ఇచ్ఛానుసారమే చేసుకుంటాం, కానీ మాలో 100 మంది వెళ్ళిపోయారు అని విన్నవించారు. నాటి నుండి ఈ 1200 మంది శిష్యులు ప్రతి ఒక్కరికి భార్యలు ఏర్పడ్డారు. పర్యవసానంగా వారందరూ తమ ఆధ్యాత్మిక తేజాన్ని కోల్పోయారు. వారి తపోబలం అడుగంటిపోయింది. స్త్రీ సాంగత్యం వారి స్వాతంత్రాన్ని అపహరించి వారి ఆధ్యాత్మికతను హరించి వేసింది. చూడు విజయ్, ఇతరుల వద్ద పనికి కుదురుకున్నందున నువ్వు ఎంతగా దిగజారిపోయావో నీకే తెలిసి ఉంటుంది. మళ్ళీ విశ్వవిద్యాలయ పట్టాలనేకం పుచ్చుకున్న వ్యక్తులు, ఆంగ్ల విద్యా విధానంలో పండితులైన వారు ఆంగ్లేయుల వద్ద కొలువులో చేరి అనుదినం వారి చెప్పుల కింద కుక్కిన పేనుల్లో పడి ఉండటం చూస్తూనే ఉన్నాం కదా. దీనికి అంతటికీ కామమే ఏకైక కారణం. వీరు వివాహం చేసుకుని భార్య పిల్లలతో సుఖప్రద సంసారాన్ని నెలకొల్పుతారు. ఎంతగా గింజుకున్నా ఇప్పుడు వారు వెనక్కి వెళ్ళలేరు. ఇందువల్లనే బానిసలై ఈ అవమానాలు, తిరస్కృతులు, బాధలు సహిస్తూ ఉండటం. తీవ్ర వైరాగ్యం ద్వారా భగవత్ సాక్షాత్కారం పొందిన తర్వాత ఆ వ్యక్తికి స్త్రీ పట్ల అనురక్తి ఉండదు. గృహస్థ జీవితాన్ని గడుపుతున్నప్పటికీ అతడు కామినీ బంధం నుండి బహిరహితుడవుతాడు. 2 అయస్కాంతాలు, ఒకటి పెద్దది, రెండవది చిన్నది ఉన్నాయనుకోండి. వాటిలో ఇనుమును ఏది ఆకర్షిస్తుంది? ఖచ్చితంగా పెద్దదే. భగవంతుడే ఆ పెద్ద అయస్కాంతం. ఆయనతో పోల్చినప్పుడు కామిని చిన్న అయస్కాంతం. అటువంటప్పుడు కామిని ఏం చేయగలదు? మహాశయ, అటువంటప్పుడు మేము స్త్రీని ద్వేషించాలా అని అడిగాడు ఒక భక్తుడు. అందుకు శ్రీరామకృష్ణులు, భగవత్ సాక్షాత్కారం పొందిన వ్యక్తి స్త్రీని భోగదృష్టితో కాంచడు, కనుక ఆమెను గురించి భయపడ్డు. అతడు స్త్రీలనందరినీ యథార్థంగా జగజ్జనని అంశాలుగా చూస్తాడు. అందుకనే అమ్మా అంటూ వారిని అందరినీ పూజిస్తాడు. విజయ్, అప్పుడప్పుడు ఇక్కడికి వస్తూ ఉండు. నిన్ను చూడాలని ఎంతగానో అభిలషిస్తూ ఉంటాను. బ్రహ్మ సమాజంలో అనేక విధులు నిర్వర్తించాలి. అందుచేతనే ఎల్లప్పుడూ ఇక్కడికి రాలేకున్నాను. వీలు ఉన్నప్పుడల్లా మీ దర్శనార్థం వస్తూ ఉంటాను అన్నాడు విజయ్. అందుకు శ్రీరామకృష్ణులు విజయ్తో, ఇలా చూడు, మతాచార్యుడికి కార్యభారం నిజానికి ఎంతో సంక్లిష్టమైంది. భగవంతుడి నుండి ఆదేశం పొందకుండా ఎవరికి ఉపదేశించరాదు. అలాంటి ఆదేశం లేకుండా ఉపదేశం ఇస్తే జనం పట్టించుకోరు. అటువంటి ఉపదేశానికి ఎలాంటి శక్తి ఉండదు. ఆధ్యాత్మిక సాధనలా లేక తదితర మార్గాల ద్వారా ముందుగా భగవల్లబ్ధి పొందాలి. ఆ విధంగా భగవంతుడి నుండి ఆదేశం పొందాక లెక్చర్లు ఇవ్వవచ్చు. కామార్పకూరులో ఒక కొలను ఉంది. దాని పేరు హల్దార్పకూర్. దాని గట్టున జనం రోజు బయలుకు పోతూ ఉండేవారు. ఉదయాన అక్కడికి వెళ్ళేవారు వారిని తిట్టి కేకలు పెట్టేవారు. కానీ ఆ కేకల వల్ల ఏ ప్రయోజనము లేకపోయింది. మర్నాడు అదే కథ. చివరికి కంపెనీ వారికి తెలియజేయగా ఒక మనిషి వచ్చి, ఇక్కడ ఎవరు అశుద్ధపరచకూడదు, చేస్తే దండన విధించబడుతుంది అని నోటీసు వేలాడదీశాడు. అంతే,
కొలనుగట్టున బయలుకు వెళ్ళటం ఆగిపోయింది. భగవంతుడి నుండి ఆదేశం పొందిన తరువాత ఆ వ్యక్తి ప్రబోధకుడు అవ్వవచ్చు, ఎక్కడైనా లెక్చర్లు ఇవ్వవచ్చు. భగవదాదేశం పొందిన వ్యక్తి ఆయన నుండి శక్తిని పొందుతాడు. ఆ తర్వాత మాత్రమే అతడు సంక్లిష్టమైన ప్రబోధకుని కర్తవ్యాలను నిర్వర్తించగలడు. సన్నకారు కౌలుదారు ఒకడు ఒకప్పుడు ఒక పెద్ద భూస్వామితో వ్యాజ్యంలో దిగాడు. ఆ కౌలుదారు వెనక ఒక శక్తిమంతుడైన ఆసామి ఉన్నట్లు జనం గ్రహించారు. బహుశా అతడి వెనక నుండి మరొక పెద్ద భూస్వామి ఆ వ్యాజ్యం నడిపిస్తూ ఉండవచ్చు. మనిషి ఒక అల్పప్రాణి. ఇతగాడు ప్రత్యక్షంగా భగవంతుడి నుండి శక్తి అండను పొందకుండా సంక్లిష్ట ప్రబోధక కార్యభారాన్ని నిర్వర్తించలేడు. మహాశయ, బ్రహ్మ సమాజపు ఉపదేశాల ద్వారా లోకులు ముక్తిని పొందలేరా అని అడిగాడు విజయ్. అందుకు శ్రీరామకృష్ణులు, సంసార బంధం నుండి ఒక వ్యక్తిని విముక్తించేయటం మరొక వ్యక్తికి సాధ్యమా? ఈ భువనమోహన మాయను కల్పించిన ఆ భగవంతుడు ఒక్కడే జీవులను ఈ మాయ నుండి పరిరక్షించగలడు. సచ్చిదానంద గురువు శరణ్యమే తప్ప మరొక ఉపాయం లేదు సుమా. భగవల్లబ్ధి లేక భగవదాదేశం పొందని వారు, దైవీ సంపత్తితో శక్తిమంతులు కానివారు ఈ సంసార బంధం నుండి ఇతరులను విముక్తులను చేయటం ఎలా సాధ్యం? నేను ఒకరోజు పంచవటికుండా సరుగుడుతోపు వైపు పోతున్నప్పుడు ఒక కప్ప దీనారావం వినవచ్చింది. అది పాము నోట పడిందనుకున్నాను. చాలాసేపు గడిచాక నేను తిరిగి ఆ దారిని వస్తున్నప్పుడు ఆ కప్ప భయానక దీనారావం వినవస్తూనే ఉంది. విషయం ఏమిటో చూద్దును కదా. ఒక నీటి పాము కప్పను నోట కరుచుకొని ఉంది. ఆ పాము కప్పను మింగాలేక కక్కాలేక అవస్థపడుతోంది. ఆ కప్ప యాతనకు అంతం కానరావటం లేదు. ఈ కప్పే కనుక నాగుపాము నోట్లో చిక్కు ఉంటే 3 అరుపుల్లోపే దాని కథ ముగిసేది. అది నీటి పాము అవటం చేత రెంటికి చెడ్డ కష్టమే. సద్గురువు చేతుల్లో పడినప్పుడు శిష్యుడి అహంకారం 3 గుక్కల్లోనే నిర్మూలమవుతుంది. కానీ ఆ గురువు పరిపక్వత లేనివాడైతే అటు గురువు ఇటు శిష్యుడు అంతులేని బాధలకు లోనవుతారు. ఆ శిష్యుడు తన అహంకారాన్ని, ఈ సంసార బంధనాలను వదిలించుకోలేడు. పరిపక్వత లేని గురువు చేతుల్లో పడ్డ శిష్యుడికి ముక్తి లభించదు సుమా. అహంకార విమూఢాత్మ కర్తాహమితి మజ్ఞతే. మహాశయ, మేము ఎందుకు ఇలా బద్ధులమై ఉన్నాం? భగవంతుని ఎందుకు కాంచలేకున్నాం అని అడిగాడు విజయ్. అందుకు శ్రీరామకృష్ణులు, జీవుల అహంకారమే మాయ. ఈ అహంకారమే సమస్తాన్ని తెరలా మూసి ఉంచుతుంది. ఈ నేను నశించినప్పుడు అన్ని అనర్థాలు తొలగిపోతాయి. భగవత్కృపతో ఒక వ్యక్తికి తాను కర్తను కాననే ఎరుక కలిగిన మరుక్షణంలోనే అతడు జీవన్ముక్తుడవుతాడు. దేహంలో వసిస్తున్నప్పటికీ అతడు ముక్తి నొందినవాడే. అతడు భయం చెందవలసిన అవసరమే ఉండదు. ఈ మాయ అంటే అహం మేఘం లాంటిది. ఒక చిన్న మేఘం అడ్డు వచ్చినా సూర్యుని చూడలేం కదా. మేఘం తప్పుకుంటే చూడగలం. గురుకృపతో ఒకసారి అహంబుద్ధి తొలగిపోతే భగవద్ దర్శనం కలుగుతుంది. సాక్షాత్తు భగవంతుడైన శ్రీరాముడు 2.5 మూరల దూరంలోనే ఉన్నప్పటికీ లక్ష్మణుడు అతన్ని చూడలేకపోయాడు. కారణం, వారి నడుమ సీత ఉండటమే. లక్ష్మణుని జీవుడితోనూ సీతను మాయతోనూ పోల్చవచ్చు. మాయ అనే అడ్డుగోడ కారణంగా మనిషి భగవంతుని కాంచలేకపోతున్నాడు. ఈ ఉదాహరణ చూడండి. ఈ తువ్వాలతో నా ముఖం కప్పుకున్నాను. నేను మీకు అతి సమీపంలో ఉన్నప్పటికీ మీరు నన్ను చూడలేరు.
అదేవిధంగా భగవంతుడు అందరికీ అత్యంత సమీపంలోనే ఉన్నప్పటికీ మాయ ఆవరణ చేత ఆయన్ను దర్శించలేం. జీవుడు ఎవరో కాదు, సచ్చిదానంద స్వరూపుడే. కానీ మాయా లేక అహంకారం విభిన్న ఉపాధులను కల్పించడంతో అతడు తన స్వస్వరూపాన్ని మర్చిపోతాడు. ప్రతి ఉపాధి జీవుని స్వభావాన్ని మార్చివేస్తుంది. అతడు చక్కని నల్లంచు ధోవతిని ధరించితే వెంటనే అతడు నిధుబాబు ప్రేమగీతాలు కూని రాగం తీస్తూ ఉండటం నువ్వు గమనించవచ్చు. తర్వాత పేక ఆడుతుంటాం. వాహ్యాళికి వెళ్ళినప్పుడు చేతిలో ఊతకర్ర చూడవచ్చు. ఒక జబ్బు మనిషి కూడా ఎత్తుమడమల బూట్లు ధరిస్తే అతగాడు ఆంగ్లేయునిలా ఒక మెట్టు నుండి మరొక పెట్టుపై దూకుతూ ఈల వేసుకుంటూ మెట్లు ఎక్కుతాడు. ఒక వ్యక్తి కళాన్ని చేతపుచ్చుకున్నాడంటే కనపడ్డ కాగితం మీదల్లా గిలికి రాస్తాడు. కలం శక్తి అంతటిది. ధనం కూడా గొప్ప ఉపాధియే. ధనం మనిషిలో కొట్టొచ్చిన మార్పు తెస్తుంది. అతడు మునుపటి వ్యక్తిగా ఉండటం జరగదు. ఒక బ్రాహ్మణుడు తరచూ ఇక్కడికి వస్తూ ఉండేవాడు. బయటికి వినమ్రంగా అగుపించేవాడు. ఒకనాడు నేను హృదయతో కలిసి కోన్నగర్కు వెళ్ళటం తటస్థించింది. పడవ దిగటంతోనే గంగ ఒడ్డున కూర్చునున్న బ్రాహ్మణ్ణి చూశాం. అతడు స్వచ్ఛమైన గాలిని పీలుస్తూ ఆహ్లాదంలో ఉన్నాడనుకున్నాం. మమ్మల్ని చూస్తూ ఏమాయి పూజారి కుశలమా అని అడిగాడు. అతడి కంఠస్వరంలోని మార్పును గుర్తించి నేను హృదయతో ఇలా అన్నాను, అరే హృదు, ఇతడికి ఏదో సిరబ్బినట్టుంది, అందుచేతనే అలా పలుకుతున్నాడు. హృదయ్ పగలబడి నవ్వాడు. ఒక కప్ప వద్ద రూపాయి ఉండేది. ఆ రూపాయి నది తన కలుగులో పదిలపరిచింది. ఒకరోజు ఏనుగు ఒకటి ఆ కలుగు మీదుగా వెళ్ళసాగింది. తక్షణమే కోపోద్రేకంతో కప్ప కలుగు నుండి బయటకు వచ్చి ఏనుగును తన్నడానికి అన్నట్టు కాలు పైకెత్తి, నా తల మీదుగా పోవటానికి నీకెంత సాహసం అంది. ధనం కొని తెచ్చే అహంకారం అలాంటిది. జ్ఞానోదయం అయ్యాక అహంకారం సమసిపోతుంది. జ్ఞాన సముపార్జన అనంతరం మనిషి సమాధి స్థితిలోకి వెళ్తాడు. అహంకారం అదృశ్యం అవుతుంది. కానీ అలాంటి జ్ఞానం లభించటం అతి దుర్లభం. మనస్సు సప్తమ భూమికను చేరుకున్నప్పుడు మనిషి సమాధి స్థితిని పొందుతాడని వేదాల్లో పేర్కొనబడింది. సమాధి స్థితిలోకి ప్రవేశించినప్పుడే వ్యక్తిలోని అహంకారం అదృశ్యమవుతుంది. సామాన్యంగా మనస్సు ఎక్కడ వాసం చేస్తుంది? మొదటి 3 నిమ్న భూమికల్లో వసిస్తుంది. అపాన స్థానం, లింగం, నాభి వద్ద మొదటి 3 భూమికలు నెలకొని ఉంటాయి. మనస్సు ఈ 3 భూమికల్లో వాసం చేస్తూ ఉన్నప్పుడు అది లౌకిక వ్యవహారాల్లో, కామినీ కాంచనాల్లో మునిగి ఉంటుంది. చతుర్థ భూమిక నెలకొన్న హృదయం వద్ద మనస్సు వాసం చేస్తూ ఉన్నప్పుడు అతడు భగవజ్యోతిని గాంచుతాడు. ఆ జ్యోతిని దర్శించి ఇదేమిటి అంటూ ఆశ్చర్యపోతాడు. తరువాతి భూమిక కంఠం వద్ద నెలకొని ఉంటుంది. మనస్సు అక్కడ వాసం చేస్తూ ఉన్నప్పుడు అతడు కేవలం భగవద్ విషయాల గురించే వినాలని, మాట్లాడాలని అభిలషిస్తాడు. మనస్సు తదుపరి భూమికను, అంటే భూమధ్యాన్ని నెలకొన్న చోటును చేరుకున్నప్పుడు అతడు సచ్చిదానంద రూపాన్ని దర్శిస్తాడు. ఆ రూపాన్ని స్పృశించి కౌగిలించుకోవాలని ఆకాంక్షిస్తాడు. కానీ అతడు అలా చేయలేకపోతాడు. లాంతర్ లోపల వెలుగుతున్న జ్యోతిని చూడగలమే కానీ స్పృశించలేం కదా. ఆ వెలుగుతున్న జ్యోతిని స్పృశిస్తున్న భావన నీలో కలుగుతుంది, కానీ వాస్తవానికి దాన్ని నువ్వు స్పృశించలేవు. మనస్సు సప్తమ భూమికను చేరుకున్నప్పుడు అహంకారం పూర్తిగా సమసిపోతుంది. అతడు సమాధి స్థితిలోకి పోతాడు. సప్తమ భూమికను చేరుకుని బ్రహ్మాన్ని గురించిన జ్ఞానాన్ని పొందాక మనిషి ఏం దర్శిస్తాడు స్వామి అని అడిగాడు విజయ్. మనస్సు సప్తమ భూమికను చేరుకున్నాక ఏం జరుగుతుందో నోటితో వర్ణించనలవి కాదు.
సముద్రంలోని కాలాపానీలోకి ఓడ ప్రవేశించాక తిరిగి రావటం అంటూ ఉండదు. ఆ తర్వాత ఆ ఓడ అతిగతి ఎవరికీ తెలియరాదు. కాబట్టి ఆ ఓడ సముద్రం గురించిన ఎలాంటి సమాచారాన్ని మనకు అందివ్వలేదు. ఒకప్పుడు ఒక ఉప్పు బొమ్మ సముద్రపు లోతును కొలవటానికి బయలుదేరింది. ఆ బొమ్మ నీళ్లలోకి దిగగానే కరిగిపోయింది. సముద్రం లోతు ఎంతో ఇప్పుడు ఎవరు చెప్తారు? సప్తమ భూమికను చేరగానే మనస్సు ధ్వంసం అయిపోతుంది. మనిషి సమాధిలోకి వెళ్ళిపోతాడు. అప్పుడు అతడికి కలిగే అనుభవాలు మాటలతో వర్ణించలేడు. ఒకరిని లౌకిక వ్యక్తిగా రూపొందించి కామనీ కాంచనాలకు బద్ధుణ్ణి చేసే అహం దుష్టాహం. ఈ అహం జోక్యం జీవాత్మల నడుమ వ్యత్యాసాన్ని కల్పిస్తుంది. ఒక కొయ్యను నీటికి అడ్డంగా ఉంచినప్పుడు ఆ నీరు 2 భాగాలుగా అయినట్లు కనిపిస్తుంది. కానీ వాస్తవానికి ఒకే నీరు మాత్రమే ఉంటుంది. ఈ కొయ్య కారణంగా నీరు 2 భాగాలుగా కనిపిస్తుంది. ఈ అహమే ఆ కొయ్య. కొయ్యను తొలగించగానే మునుపట్ల ఒకే నీరు ఉంటుంది. ఈ దుష్టాహం అంటే ఏమిటి? నేనెవరో వారికి తెలియదా? నాకు పుష్కలంగా ధనం ఉంది, నాకంటే సంపన్నుడెవరు? ఇలా చాటుకునే అహంకారమే దుష్టహం. అటువంటి వ్యక్తి నుండి ఒక దొంగ కేవలం 10 రూపాయలు అపహరించాడు అనుకోండి. ఆ దొంగ వద్ద నుండి మోటా 10 రూపాయలు బలవంతంగానైనా సరే గుంజుకొని తర్వాత అతడికి దేహశుద్ధి చేస్తాడు. విషయం అంతటితో ఆగదు. ఆ దొంగ పోలీసులకు అప్పగించబడి ఆఖరికి చెరసాల పాలవుతాడు. ఆ దుష్ట అహం ఇలా అంటుంది, ఏమిటి? ఎవరి నుండి అపహరించాడో ఆ ధూర్తుడికి తెలియదా? నా 10 రూపాయలు అపహరించటమా? ఎంత సాహసం వాడికి! అహాన్ని నిర్మూలించుకోందే సంసారానురక్తి వదిలిపోదు. పర్యవసానంగా సమాధి స్థితిని పొందలేమని సెలవిచ్చారు కదా. అలాంటప్పుడు సమాధి స్థితిని పొందటానికి బ్రహ్మజ్ఞాన మార్గం అనుసరించటం వివేకవంతమైన పని కదా. భక్తి యోగంలో అహంబుద్ధి నశించని పక్షంలో జ్ఞానయోగం చేపట్టమే శ్రేయోదాయకం కదా అని అడిగాడు విజయ్. అందుకు శ్రీరామకృష్ణుడు, సమాధి స్థితి ద్వారా ఏ ఒకరో ఇద్దరో ఈ అహాన్ని పూర్తిగా తొలగించుకోగలుగుతారు. కానీ ఇలా జరగటం ఎంతో అరుదు. నువ్వు ఎంతగా విచారణ చేసినప్పటికీ ఈ అహం మళ్ళీ ప్రత్యక్షం అవుతుంది. రావి చెట్టును మొదలకంట కొట్టివేసినప్పటికీ మర్నాడు మొలకెత్తటం గమనించవచ్చు. కనుక అహం అడుగంట నశించదు. కాబట్టి ఈ అహం నెలకొనే ఉంటే ఈ వెధవను సేవక అహంగా ఉండిపోనివ్వు. నీ జీవితాంతం ఓ భగవంతుడా, నువ్వు ప్రభువువి, నేను నీ భృత్యుడను అనే భావనతో ఉండు. నేను భగవంతుడి భృత్యుడును, నేను ఆయన భక్తుడును అని భావించుకునే అహంలో దోషం లేదు సుమా. మధుర భక్ష్యాలు కడుపులో ఆమ్లజనిత రుగ్మతకు కారకాలు, కానీ పటికి బెల్లం తద్విరుద్ధం. జ్ఞానయోగం ఎంతో కఠినమైంది. దేహాత్మబుద్ధి నశించకుండా జ్ఞానం లభించదు. ఈ కలియుగంలో జీవులు అన్నగత ప్రాణులు. దేహాత్మబుద్ధి అహంబుద్ధి నశించవు. అందుచేత ఈ యుగానికి భక్తి మార్గమే అనుసరణీయం. ఇది సుగమం కూడా. అంతరంగాన వ్యాకులతతో భగవన్నామ గుణగానం చేస్తే, ఆయన్ను ప్రార్థిస్తే ఆయన్ను ప్రాప్తించుకోవచ్చు. దీనిలో సందేహానికి తావే లేదు. ఒక వెదురు బొంగుతో నీటిపై ఒక గీత గీసామనుకో, నీరు 2గా విభజించబడినట్లు కనిపిస్తుంది. కానీ ఆ గీత ఎంతోసేపు ఉండదు. నేను దాసుడను, నేను భక్తుడను, నేను బిడ్డను అనేవి అహం యొక్క గీతలు మాత్రమే. అవి యథార్థాలు కావు. క్లేశోధికతరస్తేషాం అవ్యక్తాసక్తచేతసాం అవ్యక్తా హి గతిర్దుఃఖం దేహవద్భిరవాప్యతే. మహాశయ, మీరు దుష్టాహాన్ని త్యజించమని సెలవిచ్చారు కదా.
నేను దాసుడన్న నేహంలో దోషం ఏమీ లేదా అని అడిగాడు విజయ్ రామకృష్ణులను. అందుకు శ్రీరామకృష్ణులు, అవును, నేను దాసుడను అంటే నేను భగవంతుని దాసుడను, నేను భగవంతుని భక్తుడను అనే భావన ఉండాలి. ఇందులో దోషం ఏమీ లేదు. పైగా భగవత్ సాక్షాత్కారానికి అది దోహదం చేస్తుంది కూడా. సరేనండి, నేను దాసుడనే భావం గల వ్యక్తి యొక్క కామక్రోధాదులు ఏ రూపం సంతరించుకుంటాయి అని మరల అడిగాడు విజయ్. యథార్థంగా అట్టి భావం కలిగితే ఆ వ్యక్తి కామక్రోధాదులు నామమాత్రమే సుమా. భగవత్ సాక్షాత్కారం సిద్ధించాక ఆ వ్యక్తి తనను భగవంతుని దాసుడు లేదా భక్తుడిగా పరిగణించుకుంటాడు. అప్పుడు అతడు ఎవ్వరికీ హాని కలిగించడు. పరుసవేదిని తాకి ఇనుప కత్తి బంగారంగా మారిపోతుంది. కత్తి ఆకారం ఉంటుంది, కానీ హాని కలిగించదు. కొబ్బరి మట్ట ఎండి రాలిపోయాక మానుపై గుర్తుపడి ఉంటుంది. ఆ గుర్తును బట్టి మునుపు ఇక్కడ ఒక మట్ట ఉండేదని తెలియవస్తుంది. అదే రీతిలో భగవత్ సాక్షాత్కారం పొందిన వ్యక్తి అహం ఆకారం మాత్రమే. అతడి కామక్రోధాతులు చూపు మాత్రంగానే మిగిలి ఉంటాయి. అతడు పసిబాలుడిలా మారతాడు. సత్వరజస్తమో గుణాల పట్ల బాలుడికి అనురక్తి ఉండదు. పసిబాలుడు ఒక వస్తువు పట్ల ఎంత త్వరితంగా అనురక్తి ఏర్పరచుకుంటాడో అంత సత్వరమే దాని పట్ల అనాసక్తత పొందుతాడు. 5 రూపాయలు ఖరీదు చేసే వస్త్రానికి బదులు అలా విలువ చేస్తే బొమ్మనిచ్చి అతడిని బుజ్జగించవచ్చు. మొదట అతడు దృఢ నిశ్చయంతో, లేదు, దాన్ని ఇవ్వను, నా కోసం మా నాన్న కొని తెచ్చాడు అంటాడు. పిల్లవాడికి అందరూ సమానమే. వ్యక్తుల్లోని తారతమ్యాల గురించిన భావన పిల్లవాడికి ఉండదు. కాబట్టి అతడికి కుల విచక్షత ఉండదు. పిల్లవాడి తల్లి ఫలానా వ్యక్తిని అన్న అని చెప్తే ఆ ఫలానా వ్యక్తి అస్పృశ్యుడైనా సరే ఆ పిల్లవాడు అతడితో కలిసి ఒకే కంచంలో భుజిస్తాడు. పిల్లవాడు ద్వేషం అంటే ఏమిటో ఎరగడు. శుచి అశుచి వీటి ఎరికే ఉండదు. మల విసర్జన చేశాక చేతులు కడుక్కోకుండా వచ్చేస్తాడు. సమాధి స్థితి పొందిన తర్వాత కూడా కొందరు నేను దాసుడను లేక నేను భక్తుడను అనే అహాన్ని నిలుపుకునే ఉంటారు. భక్తుడు నేను అనే చైతన్యాన్ని ఉంచుకునే ఉంటాడు. అతడు ఇలా అంటాడు, ఓ భగవంతుడా, నువ్వు ప్రభువువి, నేను నీ దాసుడను. నువ్వు భగవంతుడివి, నేను నీ భక్తుడను. భగవత్ సాక్షాత్కారానంతరం కూడా అతడు అలా భావిస్తాడు. అతడిలోని నేను పూర్తిగా తొలగిపోదు. మళ్ళీ నిరంతరం ఇటువంటి నేను అనే భావనను అభ్యసించే కొద్దీ భగవల్లబ్ధి చేకూరుతుంది. దీన్నే భక్తి యోగం అంటారు. భక్తి మార్గం అవలంబించి బ్రహ్మజ్ఞానాన్ని కూడా సముపార్జించవచ్చు. భగవంతుడు సర్వశక్తిమంతుడు. భగవంతుడు అభిలషిస్తే తన భక్తులకు బ్రహ్మజ్ఞానాన్ని కూడా ప్రసాదిస్తాడు. కానీ భక్తుడు సామాన్యంగా బ్రహ్మజ్ఞానాన్ని ఇచ్చగించడు. నేను దాసుడను, నువ్వు ప్రభువువి, నేను బిడ్డను, నువ్వు తల్లివి, ఇటువంటి అహంకారాన్ని కలిగి ఉండటానికే అభిలషిస్తాడు. వేదాంత విచారణ చేసేవారు కూడా చివరకు భగవత్ సాక్షాత్కారం పొందుతారు కదా అని అడిగాడు విజయ్. అవును, విచారణ మార్గం ద్వారానూ ఆయన్ని పొందవచ్చు. దీన్నే జ్ఞానయోగం అంటారు. కానీ ఈ మార్గం ఎంతో కష్టభరితమైంది. నీకు సప్తభూమికల గురించి ఇంతకు మునిపే చెప్పాను కదా. మనస్సు సప్తమ భూమికలను చేరినప్పుడు సమాధి స్థితి కలుగుతుంది. బ్రహ్మ సత్యం జగన్మిథ్య అనే తత్వం యథార్థంగా బోధపడితే ఆ వ్యక్తి మనస్సు సమాధిలో మగ్నమవుతుంది. కానీ కలియుగంలో జీవులు అన్నగత ప్రాణులు. అలాంటప్పుడు బ్రహ్మసత్యం జగన్మిథ్య భావం పొసగటం ఎలా? దేహబుద్ధి నశించకుండా ఇట్టి భావం ఏర్పడదు సుమా. నేను దేహం కాదు, మనస్సు కాదు, చతుర్వింశతి తత్వాలు కాదు, నేను సుఖదుఖాలకు అతీతుండను,
రోగ శోక జరా మృత్యువులు నన్ను అంటావు. కలియుగంలో ఇటువంటి భావాలు జనించటం ఎంతో కష్టం. ఎంతగా విచారణ చేసినప్పటికీ దేహాత్మబుద్ధి ఏదో మూల నుంచి తలెత్తుతుంది. రావి చెట్టును మొదలంటా నరికివేసినా మర్నాడే మూడు నుంచి అంకురించటం నువ్వు గమనించవచ్చు. అలాగే దేహాత్మబుద్ధి సమసిపోదు సుమా. కనుకనే భక్తి యోగం ఈ కలియుగానికి సరైంది, సుగమము కూడా. నేను చక్కెరగా మారడం ఇష్టపడను. చక్కెరను తినటానికే ఇష్టపడతాను. నేనే బ్రహ్మాన్ని అని పలకాలన్న ఇచ్ఛ నాకు ఎన్నడూ కలుగనైనా కలగదు. నువ్వు భగవంతుడువు, నేను నీ దాసుడును అంటాను. ఒక పడవ రెండు స్థానాల మధ్య తిరుగాడుతూ ఉండేట్లు మనస్సు పంచమ షష్ఠ భూమికల మధ్య తిరుగుతూ ఉండటమే మంచిది. 6వ భూమికను అధిగమించి 7వ భూమికలో ఎక్కువ సమయం మనస్సును నిలపటం నాకు ఇష్టం లేదు. భగవంతుని నామగుణ సంకీర్తన చేయటమే నా ఆకాంక్ష. సేవ్య సేవక భావం నాకు నచ్చింది. అలలు గంగానదికి చెందినవంటారు, కానీ ఎవరు గంగానది అలలకు చెందిందని చెప్పరు కదా. అహం బ్రహ్మాస్మి అనే భావన మంచిది కాదు. దేహాత్మబుద్ధి నెలకొని ఉండగా నేనే బ్రహ్మమని పలకటం ఎంతో హానికరం. అటువంటి వ్యక్తి ఆధ్యాత్మిక జీవితంలో పురోగమించలేడు, క్రమంగా అధోగతి పాలవుతాడు. అటువంటి వ్యక్తి ఇతరులనే కాక తన్ను కూడా వంచుకుంటాడు. తన మనోస్థితిని గురించిన అవగాహన అతడికి ఉండదు. ప్రతి రకమైన భక్తి భగవత్ సాక్షాత్కారానికి దోహదం చేయదు. ప్రేమ భక్తి లేకుంటే భగవల్లబ్ధి కలగదు. ప్రేమ భక్తినే రాగభక్తి అని కూడా పేర్కొంటారు. ప్రేమ అనురాగం లేకుండా భగవత్ సాక్షాత్కారం దుర్లభం. భగవంతుని ప్రేమించటం నేర్వకుండా ఆయన్ను సాక్షాత్కరించుకోవటం అసంభవం. మరొక రకమైన భక్తి ఉంది. దీనిని వైధీ భక్తి అంటారు. జపం, ఉపవాసాలు, తీర్థయాత్రలు, నివేదనతో కూడిన భగవదారాధన మొదలైన ప్రక్రియలన్నీ ఈ వైదీ భక్తికి చెందుతాయి. వీటిని చేయగా క్రమంగా రాగభక్తి ఏర్పడుతుంది. రాగభక్తి జనించకుండా భగవత్ సాక్షాత్కారం కలగదు. భగవంతుడి పట్ల ప్రేమ కలగాలి. విషయబుద్ధి పూర్తిగా తొలగిపోయి మనస్సు 100% భగవంతుని మీద లగ్నమైనప్పుడే భగవత్ సాక్షాత్కారం కలుగుతుంది. కానీ కొందరికి రాగభక్తి దానంతట అదే కలుగుతుంది. వారిలో అది స్వతసిద్ధంగా ఉంటుంది. వారిలో బాల్యం నుంచి అది నెలకొని ఉంటుంది. అటువంటి వారు పసితనంలోనే భగవంతునికై విలపిస్తారు. అటువంటి భక్తిని ప్రహ్లాదునిలో చూడవచ్చు. గాలి కోసం విసనకర్ర విసరటం వంటిది వైదీ భక్తి. గాలి కావాలంటే విసనకర్ర అవసరం. భగవంతుని పట్ల ప్రేమ జనించటానికి జప, తప, ఉపవాసాదులు అనుష్ఠించాలి. కానీ మందమారుతం వీచన ఆరంభించగానే విసనకర్రను అవతల పాడవేస్తాం. భగవంతుని పట్ల ప్రేమ, అనురక్తి స్వాభావికంగా జనించడంతో జపతపాదులు నిష్క్రమిస్తాయి. హరిప్రేమలో ఉన్మత్తత కలిగితే ఇక వైదీ కర్మలను ఎవరు నిర్వర్తిస్తారు? భగవంతుడి పట్ల ప్రేమ కలిగినంత వరకు భక్తి అపరిపక్వంగా ఉంటుంది. అది పెంపొంది ప్రేమానురాగాలు సంతరించుకున్నాక భక్తి పరిపక్వం అవుతుంది. అపరిపక్వ భక్తి గల వ్యక్తి ఆధ్యాత్మిక ప్రవచనాలు, బోధనలను అంతర్లీనం చేసుకోలేడు. కానీ పరిపక్వ భక్తి గల వ్యక్తి చేసుకోగలడు. సిల్వర్ నైట్రేట్ పూతగల ఫలకం మీదనే ప్రతిబింబం శాశ్వతంగా నిలుస్తుంది. తద్విరుద్ధంగా ఒట్టి గాజు మీద 1000 ప్రతిబింబాలు ప్రతిఫలించినా సరే వాటిలో ఒక్కటి శాశ్వతంగా నిలిచిపోదు. వస్తువు కదిలిపోగానే గాజు పూర్వం మాదిరిగా ఉండిపోతుంది.
భగవత్ ప్రేమ పెంపొందకుంటే ఎవరూ ఆధ్యాత్మిక బోధనలను అంతర్లీనం చేసుకోలేరు. మహాశయ, భగవద్ దర్శనానికి కేవలం భక్తి ఒక్కటే చాలా అని అడిగాడు విజయ్. అవును, భక్తి ద్వారా మాత్రమే భగవద్ దర్శనం కలుగుతుంది. కానీ ఆ భక్తి పరిపక్వత చెంది ఉండాలి. అంటే ప్రేమ భక్తి లేక రాగభక్తి అయి ఉండాలి. అటువంటి భక్తి కలిగి ఉండే వ్యక్తి తల్లి బిడ్డను ప్రేమించేట్టు, బిడ్డ తల్లిని లేక భార్యాభర్తను ప్రేమించేటట్లుగాను భగవంతుణ్ణి ప్రేమిస్తాడు. భగవంతుడి పట్ల అటువంటి ప్రేమ భక్తి అనుబంధం కలిగి ఉన్నప్పుడు భార్య పిల్లల బంధువుల మిత్రుల పట్ల మాయాకర్షణ కలగదు. వీరి పట్ల సానుభూతి మాత్రం ఉంటుంది. అటువంటి వ్యక్తికి సంసారం పరాయి దేశంగా గోచరిస్తుంది, కేవలం కర్మభూమిగా తోస్తుంది. ఇల్లు వాకిలి గ్రామంలో ఉండగా ఉద్యోగార్థం కలకత్తాకు వచ్చి అద్దె ఇంట్లో బస చేస్తున్నట్లుగా ఉంటుంది ఇది. భగవంతుడి పట్ల ప్రేమ కలిగిన పక్షంలో ఒక వ్యక్తి సంసారానురక్తి, విషయబుద్ధి అడుగంట తొలగిపోతాయి. లేసి మాత్రం విషయబుద్ధి ఉన్నా కూడా భగవద్ దర్శనం కలగదు. చెమ్మగిల్లిన అగ్గిపుల్లలను 1000 మార్లు గీచినా వెలగవు. ఒక గుట్ట పుల్లలు వృధా అవుతాయి. విషయాసక్తమైన మనస్సు చెమ్మగిల్లిన అగ్గిపుల్లలు లాంటిది. ఒకసారి రాధ తన చెల్లెలతో సర్వము తాను కృష్ణమయంగా దర్శిస్తున్నానని చెప్పింది. అందుకు ఆ చెల్లెలు ఇలా అన్నారు, మేము ఎందుకు అతన్ని చూడలేకున్నాం? నువ్వు భ్రమలో కానీ ఉన్నావా? నేస్తాలారా, మీరు దివ్య ప్రేమ అనే కాటుకను కళ్ళకు రాచుకొని చూస్తే అతన్ని చూడగలరు అన్నది రాధ. విజయ్తో శ్రీరామకృష్ణులు, మీ బ్రహ్మసమాజ గీతంలో ఇలా చెప్పబడింది, యజ్ఞయాగములు ఎన్నైనా చేయుదురుగాక. ఓ ప్రభు, అనురాగం లేకుండా నిన్నెవరు తెలుసుకొనగలరు? భగవంతుడి పట్ల ఇటువంటి అనురాగం, ప్రేమ, పరిపక్వ భక్తి ఒక్కమారు అనుభవించినా భగవంతుడి సాకార నిరాకార సాక్షాత్కారాలు రెండూ కలుగుతాయి. మహాశయ, భగవద్ దర్శనం ఎలా లభిస్తుంది అని అడిగాడు విజయ్. హృదయ పావనత్వం లేకుంటే భగవద్ దర్శనం కలుగదు. కామినీ కాంచనాల పట్ల అనురక్తితో మనస్సు కళంకమై ఉంది. మట్టిచే కప్పబడ్డ సూదిని అయస్కాంతం ఆకర్షించుకోలేదు కదా. మట్టిని కడిగి వేసిన తర్వాత ఆకర్షించుకుంటుంది. అదేవిధంగా మనోమాలిన్యాన్ని అశ్రువులతో కడిగి వేసుకోవచ్చు. పశ్చాత్తాపంతో, ఓ భగవంతుడా, నేను ఇక ఎన్నడూ అటువంటి పని చేయను అంటూ అశ్రుధారలు కురిపిస్తే ఈ మనోమాలిన్యం తొలగిపోతుంది. ఆ తర్వాత అయస్కాంతం అనే భగవంతుడు సూది అనే భక్తుని మనస్సును ఆకర్షించుకుంటాడు. ఆ పైన సమాధి స్థితి కలుగుతుంది, భగవద్ దర్శనం పొందుతాడు. నువ్వు వేలాది సార్లు ప్రయత్నించినా ఆయన కృప లేనిదే దేన్ని సాధించలేవు. భగవత్ కృప లేనిదే ఎవ్వరూ భగవంతుని దర్శించుకోలేరు. భగవత్ కృప అంత సులభంగా దక్కుతుందా ఏమిటి? అహంకారాన్ని సమూలంగా త్యజించాలి. నేను కర్తననే భావం ఉన్నంత వరకు భగవత్ సాక్షాత్కారం కాదు. ఒక కుటుంబంలో ఒక వ్యక్తి సరుకుల గది బాధ్యతను వహించాడు అనుకుందాం. తరువాత ఎవరైనా ఇంటి యజమాని, అయ్యా, మీ సరుకుల గదిలో నుంచి ఏదైనా మీరే స్వయంగా తీసి ఇవ్వగలరా అని అడిగితే యజమాని ఇలా అంటాడు, సరుకుల గది వద్ద ఫలానా వ్యక్తి ఉన్నాడు కదా, అలాంటప్పుడు నాకు అక్కడ పనే ఉంది. తనకు తానే కర్త అనుకునే వ్యక్తి హృదయంలో భగవంతుడు సులభంగా సాక్షాత్కరించడు. కానీ భగవత్ కృప వర్షించినప్పుడే భగవంతుని దర్శనం అవుతుంది. భగవంతుడు జ్ఞానభాస్కరుడు.
ఆయన నుండి ప్రసరించిన ఒక్క కిరణం జ్ఞానప్రకాశంతో లోకాన్ని తేజోమయం గావిస్తుంది. ఆయన దివ్యప్రభ మూలంగానే మనం పరస్పరం చూడగలుగుతున్నాం, విభిన్న రకాల జ్ఞానాన్ని సముపార్జించుకుంటున్నాం. భగవంతుడు తన ప్రకాశాన్ని తన వదనార విందంకేసి ప్రసరింపజేసినప్పుడే మనం ఆయన్ని దర్శించగలం. రాత్రివేళ పోలీస్ సార్జెంటు లాంతరు చేతపుచ్చుకుని వీధుల్లో గస్తీ తిరుగుతుంటాడు కదా. దాని నుండి వచ్చే వెలుతురుతో సార్జెంటు ఇతరుల ముఖాలు చూడగలుగుతాడు. ఇతరులు పరస్పరం చూసుకోగలుగుతారు. సార్జెంటు ముఖం చూడాలనుకుంటే, అయ్యా లాంతరు వెలుగును మీ ముఖం కేసి తిప్పండి, మీ ముఖం చూడనివ్వండి అంటూ అతడిని వేడుకోవాలి. అదే రీతిలో భగవంతుణ్ణి, ఓ ప్రభు, కృపాళువైన ఈ జ్ఞానప్రకాశాన్ని ఒక్కసారి నీ వంక ప్రసరింపజేయి, నీ ముఖార వింద అన్నప్పుడు తిలకించగలుగుతాను అంటూ ప్రార్థించాలి. దీపం లేని ఇల్లు పేదరికాన్ని సూచిస్తుంది. కాబట్టి హృదయంలో జ్ఞానదీపాన్ని వెలిగించుకోవాలి. ఒక పాటలో ఇలా రాసి ఉంది: వెలిగించుము జ్ఞానదీపము హృదయ గృహమున, దర్శింపుము బ్రహ్మమయి వదనారవిందమును. వెలిగించుము జ్ఞానదీపము హృదయ గృహమున, దర్శింపుము బ్రహ్మమయి వదనారవిందమును. విజయ్ తనతో కూడా ఔషధం తెచ్చుకున్నాడు. ఒక భక్తుణ్ణి అతడికి మంచినీళ్ళు తెచ్చిమ్మన్నారు శ్రీరామకృష్ణులు. ఆయన కరుణాసింధువు. పడవలోనో బండిలోనో బాడుగు చెల్లించి విజయ్ రాలేడు. అందుచేతనే శ్రీరామకృష్ణులు తరచూ అతడి కబురు పంపి రమ్మంటారు. ఈసారి బలరాంను అందుకై ఏర్పాటు చేశారు. బలరాం బండి బాడుగు ఇచ్చేస్తాడు. ప్రస్తుతం బలరాంతోనే విజయ్ వచ్చి ఉన్నాడు. సాయంత్రం అయింది. విజయ్, నవకుమార్, విజయ్ మిత్రులు బలరాం పడవలో ఎక్కారు. బలరాం బాగ్బజార్లో తన ఇంటి సమీపంలో దిగాడు. అప్పుడు చంద్రోదయం అయింది. శీతాకాలం కావటంతో చలి మొదలైంది. శ్రీరామకృష్ణుల అమృతవచనాలను నెమరు వేసుకుంటూ ఆయన ఆనందమయమూర్తిని హృదయంలో నిలుపుకొని విజయ్, బలరాం, మా మొదలైన వారు ఇంటి ముఖం పట్టారు. సోమవారం జనవరి 1, 1883. అప్పుడు సమయం ఉదయం 8 గంటలు. దక్షిణేశ్వర కాళికాలయంలోని తమ గదిలో శ్రీరామకృష్ణులు భక్తులతో కూర్చొని ఉన్నారు. అహర్నిశలు హరిప్రేమలో, జగజ్జనని ప్రేమలో మునిగి ఉండిపోయారు ఆయన. నేల మీద చాప పరిచి ఉంది. శ్రీరామకృష్ణులు చాప మీదనే కూర్చుని ఉన్నారు. శీతాకాలం కావడంతో శాలువా కప్పుకుని ఉన్నారు. ప్రాణకృష్ణ, మా ఆయన ముందు కూర్చుని ఉన్నారు. రాఖాలు ఉన్నాడు. హజ్రా గది వెలుపలి ఆగ్నేయవసారంలో కూర్చునున్నాడు. శ్రీరామకృష్ణుల అంతరంగిక భక్తులలో పలువురిప్పుడు మాకు పరిచితులైపోయారు. దాదాపు 1 సంవత్సరంగా నరేంద్రుడు, రాఖాల్, భవనాథ్, బలరాం, మా, బాబురాం, లాటు మొదలైన వారు తరచూ వస్తూ పోతూ ఉన్నారు. మన్మోహన్, సురేంద్రుడు, కేదార్ ప్రభృతులు ఏడాదికి పైబడే వస్తూ ఉన్నారు. 5 నెలల క్రితం శ్రీరామకృష్ణులు విద్యాసాగర్ ఇంటికి వెళ్ళటం జరిగింది. 2 నెలలకు మునిపే విజయ్ మొదలైన బ్రహ్మసమాజ భక్తులు కేశవసేన్ మొదలైన వారితో స్టీమర్లో కలకత్తా వరకు వెళ్ళి వచ్చారు. ప్రాణకృష్ణ ముఖోపాధ్యాయ్ కలకత్తాలోని శ్యాంపూర్ ప్రాంతంలో వసిస్తున్నాడు. అతడు జనాయి గ్రామానికి చెందినవాడు. ప్రభుత్వ వస్తువులను వేలం వేసే అధికారిగా ఉన్నత పదవిలో ఉన్నాడు. మొదటి భార్య వలన సంతానం కలుగునందున ఆమె సమ్మతితో అతడు ద్వితీయ వివాహం చేసుకున్నాడు. 2వ భార్య వలన ఒక కుమారుడు కలిగాడు. శ్రీరామకృష్ణుల పట్ల అతడికి అమిత భక్తి ప్రపత్తులున్నాయి. అతడు స్థూలకాయుడు కావటంతో శ్రీరామకృష్ణులు అతడిని
లావు బ్రాహ్మణుడు అంటూ సంబోధించేవారు. అతడు సజ్జనుడు. అతడి ఆహ్వానం మేరకు దాదాపు 9 నెలల క్రితం అతడి ఇంటికి భక్తులతో శ్రీరామకృష్ణులు వెళ్ళారు. నాడు ప్రాణకృష్ణ కూరలు, పప్పు, తీపి తినుబండారాలతో చక్కని విందు చేశాడు. ఒక భక్తుడు శ్రీరామకృష్ణుల కోసం బుట్టలో జిలేబీలు తీసుకువచ్చి ఆయన ప్రక్కన పెట్టాడు. ఒక జిలేబీ ముక్కను తింటూ ఆయన ప్రాణకృష్ణ మొదలైన వారితో ఇలా అన్నారు: చూడండి, నేను జగజ్జనని నామాన్ని స్మరిస్తూ ఉంటాను కదా, అందుకే ఈ తినుబండారాలన్నీ లభిస్తున్నాయి. కానీ ఆమె సొర, గుమ్మడి వంటి ఫలాలను ఇవ్వదు. జ్ఞానం, వివేకం, ప్రేమ, వైరాగ్యం మొదలైన అమృత ఫలాలను ప్రసాదిస్తుంది సుమా. ఇంతలో 6 లేక 7 సంవత్సరాల బాలుడు ఒకడు గదిలోకి వచ్చాడు. శ్రీరామకృష్ణులు తాను బాలుడే అయ్యారు. ఒక పిల్లవాడు తన వద్ద ఉన్న తీపి పదార్థాలను మరొక పిల్లవాడు చూసినప్పుడు అతడు లాక్కొంటాడనే భయంతో వాటిని దాచిపెడతాడు. అదేవిధంగా శ్రీరామకృష్ణులు బుట్టలోని జిలేబీలు కనపడకుండా తమ అరచేతిని వాటిపై మూసి ఉంచారు. తర్వాత ఆ బుట్టను ప్రక్కన పెట్టారు. ప్రాణకృష్ణ గృహస్థ అయినప్పటికీ వేదాంతాన్ని అధ్యయనం చేశాడు. బ్రహ్మ సత్యం, జగన్మిథ్య, సోహం అనే వేదాంత వాక్యాలను పలుకుతూ ఉంటాడు. శ్రీరామకృష్ణులు అతడితో, కలియుగంలో జీవులు అన్నగత ప్రాణులు, కలియుగంలో కావాల్సింది నారదీయ భక్తియే అంటారు. హఠాత్తుగా శ్రీరామకృష్ణులు సమాధిమగ్నులై అదే స్థితిలో చాలాసేపు కూర్చుండిపోయారు. ఆయన శరీరంలో కదలిక లేదు. కళ్ళు విప్పారి ఉన్నాయి. రెప్పలు వాడటం లేదు. ఊపిరి ఆడుతున్నదో లేదో కూడా తెలియని స్థితి అది. చాలాసేపు అయ్యాక ఆయన భారంగా ఊపిరి పీల్చి బాహ్య స్థితిలోకి వచ్చారు. ఆయన ప్రాణకృష్ణతో, నా జగజ్జనని నిరాకారియే కాదు, ఆమె సాకారమూర్తి కూడా. ఆమె రూపాలను దర్శించవచ్చు. ప్రేమభక్తి ద్వారా నిరుపమానమైన ఆ సౌందర్యాన్ని తిలకించవచ్చు. జగజ్జనని తన భక్తులకు పలు రూపాల్లో దర్శనమిస్తుంది. ఆమెను నిన్న నేను దర్శించాను. ఆమె కాషాయాంబరాలు ధరించి ఉంది. నాతో మాట్లాడింది కూడా. మరొక రోజు ఆమె 6 ఏళ్ల మహమ్మదీయ బాలిక రూపంలో నాకు దర్శనమిచ్చింది. నొసట తిలకమిడుకొని దిగంబరి అయి ఉన్నది. చిన్నపిల్లల మాదిరి గంతులు వేస్తూ పరిహాసాలాడుతూ నాతో పాటు నడిచింది. హృదయ్ ఇంటి వద్ద నాకు ఒకసారి నల్లంచు ధోవతి ధరించిన గౌరాంగ ప్రభు దర్శనమైంది. భగవంతుడు భావాభావాలకు అతీతుడు అని హల్దార్ చెప్పేవాడు. నేను అమ్మకు దీని గురించి తెలిపి ఆమెను, తల్లి, నీ దివ్య దర్శనాలన్నీ భ్రమ మాత్రాలా అని అడిగాను. అప్పుడు అమ్మ రతి తల్లి రూపంలో నాకు దర్శనమిచ్చి, నువ్వు భావస్థితిలోనే నెలకొనుండు అన్నది. నేను ఆ మాట హలదార్తో చెప్పాను. ఒక్కోసారి ఆమె ఆదేశాన్ని మరిచిపోవడంతో ఇక్కట్ల పాలయ్యేవాడిని. ఒకసారి భావస్థితిలో నెలకొని ఉండనందున పళ్ళు విరగొట్టుకున్నాను. అందుచేత దైవానుజ్ఞ లేకున్నప్పుడు లేక ప్రత్యక్ష అనుభూతి పొందుకున్నప్పుడు నేను అదే భావంలో నెలకొని ఉంటాను. నేను భక్తి మార్గాన్ని అనుసరిస్తాను. నువ్వేమంటావు? అవునండి, నిజమే అన్నాడు ప్రాణకృష్ణ. దీన్ని గురించి నిన్ను అడగవలసిన పనేముంది? దీని లోపలే ఒక వ్యక్తి ఉన్నాడు. అతడే అన్ని పనులు నా ద్వారా చేయిస్తూ ఉన్నాడు. అప్పుడప్పుడు దైవభావం నాలో నెలకొని ఉన్న సమయంలో పూజింపబడినదే నాకు శాంతి చేకూరేది కాదు. నేను యంత్రాన్ని, ఆమె దాన్ని నియంత్రించేది. ఆమె చేయమన్నట్లే నేను చేస్తాను. ఆమె పలుకమన్నట్లే నేను పలుకుతాను. భవసాగరంలో తన నావతో నెలకొని ఉండమన్నాడు రామ్ ప్రసాద్. పోటులో పైకి వెళతావు,
పాటులో క్రిందకు కోలబడతావు. పెనుగాని వీచటానికి మునుపు వీధిలోని ఆకు పరిస్థితి వంటిది ఇది. గాలి వీచే దిశను బట్టి కొన్ని సమయాల్లో ఈ ఆకు మంచి ప్రదేశాలకు కొట్టుకొని పోతుంది. మరికొన్ని సందర్భాల్లో మురికి కూపంలో కొట్టుకుపోతుంది. బందిపోటు దొంగలు సాలెవాడు కథలో సాలెవాడు అన్నట్లు రాముని ఇచ్చ మేరకు దొంగతనం జరిగింది. రాముని ఇచ్ఛానుసారం పోలీసు వారు నన్ను బంధించారు. రాముని ఇచ్చ వల్ల నన్ను విడిచిపెట్టారు. హనుమంతుడు ఒకసారి రాముడితో ఇలా అన్నాడు: ఓ రామ, శరణాగతుడను, నీ పాదపద్మాల వద్ద శుద్ధ భక్తి కలిగేటట్లు అనుగ్రహించు. నీ భువనమోహన మాయలో పడిపోకుండా నన్ను అనుగ్రహించు. చావ సిద్ధంగా ఉన్న కప్ప ఒకటి రాముడితో ఇలా అంది: ఓ రామ, పాము వాత పడ్డప్పుడు రక్షణార్థం నీకోసం కేకలు పెట్టాను. కానీ ప్రస్తుతం నీ వింటి మొన తగిలి చేరబడి చచ్చిపోతున్నాను కనుక మౌనం దాల్చాను. మిమ్మల్ని చూస్తున్నట్లే భగవంతుణ్ణి ఇదే కళ్ళతో ప్రత్యక్షంగా దర్శించేవాడిని. ప్రస్తుతం నేను భావావస్థలో దైవ దర్శనాలను కాంచుతున్నాను. భగవత్ సాక్షాత్కారానంతరం బాలుని స్వభావం కలుగుతుంది. అట్టి స్థితిలో ఆ వ్యక్తి ఏ వస్తువును ధ్యానిస్తాడో దాని నైజాన్ని సంతరించుకుంటాడు. భగవంతుడిది పిల్లవాడి స్వభావం. పిల్లవాడు బొమ్మరిల్లు కట్టిన తర్వాత దాన్ని కూల్చివేస్తాడు. అదేవిధంగా భగవంతుడు సృష్టి స్థితి లయాలను గావిస్తూ ఉంటాడు. పిల్లవాడు ఏ గుణాలకు వశుడు కాడు. అట్లే భగవంతుడు కూడా సత్వరజస్తమో గుణాలకు అతీతుడు. అందుచేతనే తమలో పిల్లల స్వభావం కల్పించుకునే నిమిత్తం పరమహంసలు 5 లేక 10 మంది పిల్లలను తమతో ఉంచుకుంటారు. గదిలో నేల మీద అగర్పారా నుండి వచ్చిన 22 ఏళ్ల యువకుడు ఒకడు కూర్చుని ఉన్నాడు. అతడు దక్షిణేశ్వరానికి వచ్చినప్పుడల్లా శ్రీరామకృష్ణులను సైగతో పక్కకు తీసుకువెళ్ళి తన మనోభావాలను గుసగుసలుగా ఆయనకు విన్నవించేవాడు. అతడు ఈ మధ్య శ్రీరామకృష్ణుల వద్దకు వస్తున్నాడు. నేడతడు శ్రీరామకృష్ణుల పక్కనే నేల మీద కూర్చున్నాడు. శ్రీరామకృష్ణుల యువకుడితో, మరొకరి స్వభావాన్ని ఆరోపింప చేసుకోవటం ద్వారా ఒక వ్యక్తి తన స్వభావాన్ని మార్చుకోవచ్చు. పురుషుడు స్త్రీభావాన్ని ఆరోపించుకొని క్రమంగా కామాది శత్రువులను తొలగించుకోవచ్చు. అతడు అచ్చం స్త్రీ మాదిరిగానే ప్రవర్తిస్తాడు. వీధి నాటకాల్లో స్త్రీ పాత్రలు ధరించే పురుషులు స్త్రీ మాదిరిగానే మాట్లాడతారు, లేదా స్నానం చేసేటప్పుడు స్త్రీలాగానే పండ్లు తోముకుంటారు. నువ్వు మంగళవారం కానీ లేక శనివారం కానీ రా. తర్వాత ప్రాణకృష్ణతో, బ్రహ్మం శక్తి అభిన్నం. నువ్వు శక్తిని అంగీకరించుకుంటే జగత్తు యావత్తు నేను, నువ్వు, ఇల్లు, కుటుంబం మిథ్య అయిపోతుంది. ఆద్యాశక్తి ఉన్నందుననే జగత్తుకు అస్తిత్వం ఏర్పడుతుంది. దుర్గాదేవి ప్రతిభను తయారు చేయాలంటే మొదట వెదురు బొమ్మను ఒక దాన్ని ఆధారం చేసుకొని ఒక చట్రం నిర్మించాలి. ఈ చట్రం లేకుండా సుందరమైన దుర్గ ప్రతిమ తయారు కాదు సుమా. విషయ బుద్ధిని త్యజించనిదే ఆధ్యాత్మిక చైతన్యం జాగృతం కాదు. భగవత్ సాక్షాత్కారం లభించదు. విషయబుద్ధి కారణంగానే కపట స్వభావం కలుగుతుంది. నిష్కపట స్వభావి కానంత వరకు ఎవరూ భగవంతుణ్ణి పొందలేరు. ఐసీ భక్తి కరో ఘట్కత్ భీతర్ छोड़ कपट चतुराई सेवा वंदना और अधीनताओ तो सहज मिले रघुराई. కాపట్యం మోసకారితనములను వదిలి అంతరంగాన భక్తిని పెంపొందించుకో. సేవ, ఆరాధన, కైంకర్యాల ద్వారా
రఘువీర్ని సులభంగా పొందవచ్చు. ఆఫీసుల్లో ఉద్యోగం, వ్యాపారం మొదలైన లౌకిక కార్యకలాపాల్లో నిమగ్నులైనప్పటికీ కూడా సత్యవాదిగానే ఉండాలి. ఈ కలియుగంలో సత్యసంధత తపస్సు క్రిందికి వస్తుంది. అవునండి, మహానిర్వాణ తంత్రంలో ఇలా చెప్పబడి ఉంది అన్నాడు ప్రాణకృష్ణ. అస్మిన్ ధర్మే మహేషి స్యాత్ సత్యవాది జితేంద్రియ పరోపకార నిరతో నిర్వికారి సదాశయ. ఓ దేవి, సత్యవాదిగా, జితేంద్రియుడిగా, పరోపకారిగా, నిర్వికారిగా, సదాశయునిగా ఉండమని ధర్మం నిర్దేశిస్తున్నది. అందుకు శ్రీరామకృష్ణులు, అవును, ఈ భావాలను చక్కగా జీర్ణించుకోవాలి. శ్రీరామకృష్ణులు తమ చిన్న మంచం మీద ఆసీనులైనారు. పారవస్య భావంలో నెలకొని రాఖాల్ వైపు చూశారు. హఠాత్తుగా ఆయనలో తమ యువశిష్యుడైన రాఖాల్ పట్ల మాతృవాత్సల్యం పొంగిపొరలింది. ఆయన అప్పుడు సమాధి స్థితిలోకి వెళ్ళిపోయారు. భక్తులు అవాక్కై సంభ్రమాశ్చర్యాలతో ఆయన కేసు చూడసాగారు. కొంతసేపటికి పాక్షికంగా బాహ్య చైతన్యంలోకి వచ్చి శ్రీరామకృష్ణులు ఇలా పలికారు. రాఖాలను చూసి చూడగానే నాలోని ఆధ్యాత్మికత ఎందుకు ఇలా ఉద్దీపన చెందుతోంది? భగవంతుని సమీపించే కొద్దీ భగవత్ వైభవాలు, మహత్వం కాంచడం తగ్గిపోతుంది. సాధకుడు మొదట్లో దశభుజ ఈశ్వరమూర్తిని దర్శిస్తాడు. ఆ మూర్తిలో విభూతి అత్యధికంగా కనిపిస్తుంది. ఆ పైన ద్విభుజమూర్తి దర్శనం అవుతుంది. ఈ మూర్తిలో విభిన్న శస్త్రాస్త్రాలు ధరించిన 10 చేతులు ఉండవు. తర్వాత సాధకుడు గోపాలమూర్తిని దర్శిస్తాడు. ఈ మూర్తిలో ఎటువంటి శక్తి వ్యక్తీకరణ ఉండదు, కేవలం పసిబాలుని మూర్తి. ఆ తర్వాత ఇతర దర్శనాలు కాంచుతాడు. అటుపైన సాధకుడు జ్యోతిని మాత్రమే దర్శిస్తాడు. భగవత్ సాక్షాత్కారానంతరం సమాధిలో భగవత్ సంసర్గం పొందాక విచక్షణ విచారణలు నశిస్తాయి. ఎంతకాలం మనిషి విచక్షణ విచారణలు చేయగలడు? ఈ జగత్తును నానా విధాలుగా చూసే వరకు. నేను, నువ్వు, ఇవి ఎరుక ఉన్నంత వరకే విచక్షణ విచారణలు చేస్తాడు. ఏకత్వాన్ని యథార్థంగా గ్రహించిన వాడు అంతర్ముఖుడై మౌనం పాటిస్తాడు. ఇట్టి స్థితి పొందిన వ్యక్తికి సోదాహరణ త్రైలింగ స్వామి. బ్రాహ్మణ సంతర్పణ జరిగేటప్పుడు నువ్వు గమనించలేదా? మొదట గొప్ప గడబిడ చెలరేగుతుంది. వారి పొట్టల ఆహారంతో నిండే కొద్దీ రణగుణ ధ్వని తగ్గుముఖం పడుతుంది. చివరకు పెరుగు వడ్డించినప్పుడు పెరుగన్నం జురుకునే శబ్దం మాత్రమే వినవస్తుంది. తర్వాత నిద్రావస్థ, సమాధి, గడబిడ సద్దుమణుగుతుంది. మా ప్రాణకృష్ణులతో ఇలా అంటున్నారు. అనేకులు బ్రహ్మజ్ఞానం గురించి మాట్లాడతారు, కానీ వారి మనస్సులు సదా ఇల్లు, భవనాలు, ధనం, పేరు ప్రతిష్టలు, ఇంద్రియ సుఖాలు మొదలైన అధో విషయాలతోనే నిండి ఉంటాయి. మాన్యుమెంట్ పాదం వద్ద నిలబడినంతసేపు గుర్రాలు, బళ్ళు, దొరలు, దొరసానులను చూడగలవు. కానీ మాన్యుమెంట్ పైకి ఎక్కి చూస్తే అనంతం వరకు విస్తరిస్తూ ఉన్న ఆకాశాన్ని, సముద్రాన్ని తిలకించగలవు. అప్పుడు నువ్వు భవనాలు, బళ్ళు, గుర్రాలు లేక మనుష్యులను చూడటంలో ఆనందం పొందలేవు. అవి చీమల్లాగా కనిపిస్తాయి. బ్రహ్మజ్ఞానం పొందగానే సంసారానురక్తి, కామినీ కాంచనాల పట్ల వ్యామోహము మొదలైనవి అదృశ్యమవుతాయి. సకల వాంఛలకు తెరపడుతుంది. కొయ్య దుంగ మండేటప్పుడు చిడపడం అనే శబ్దం వస్తుంది. మండటం పూర్తయి బూడిద మాత్రం మిగిలాక ఎలాంటి శబ్దమూ రాదు.
అనురక్తి నశించగానే ఆరాటం అదృశ్యం అవుతుంది. చివరకు శాంతి చేకూరుతుంది. భగవంతుడి సమీపానికి పోయే కొద్దీ మరింత శాంతిని పొందుతావు. శాంతి 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 ప్రశాంతి. గంగానదిని సమీపించే కొద్దీ అంతగా దాని చల్లదనాన్ని అనుభవిస్తావు. గంగలో మునక వేశాక పూర్తిగా ఉపశమనం పొందుతావు. జీవులు, జగత్తు, చతుర్వింశతి తత్వాలకు అస్తిత్వం భగవంతుడి ఉనికి చేతనే. భగవంతుని తొలగిస్తే ఏదీ మిగలదు. ఒకటి అంకె తర్వాత సున్నాలు పెడుతూ ఉంటే అంకె విలువ పెరుగుతూ పోతుంది. కానీ ఆ ఒకటి అంకె లేకుంటే ఈ సున్నాలకు విలువ అంటూ ఏదీ ఉండదు. ప్రాణకృష్ణకి తెలపడానికి రామకృష్ణులు తమ స్థితినే పరోక్షంగా చెప్తున్నారా ఏమిటి? మరల శ్రీరామకృష్ణులు కొనసాగించారు. బ్రహ్మజ్ఞానం పొంది అత్యున్నతమైన సమాధి స్థితి సంతరించుకున్నాక కూడా కొందరు విద్య నేనును, భక్తి నేనును ఆశ్రయించి మనస్సును దిగువ స్థితిలో నిలిపి ఉంచుతారు. అది ఎలాగంటే, బజారు మూసివేశాక కూడా కొందరు తమ ఇచ్ఛానుసారం అక్కడే పచారులు చేస్తూ ఉంటారు. నారదాది మహర్షుల విషయం ఇటువంటిదే. వారు భక్తి నేనును లోకోపదేశార్థం నిలుపుకొని ఉన్నారు. అదే ప్రయోజనానికై శంకరాచార్యులు విద్యా నేనును ఆశ్రయించున్నారు. విషయానురక్తి జాడమాత్రంగా ఉన్నా కూడా భగవత్ సాక్షాత్కారం లభించదు. దారానికి అతి చిన్న పోగు అంటి పెట్టుకుని ఉన్నా ఆ దారాన్ని సూది బెజ్జంలోకి ఎక్కించలేం కదా. భగవల్లాభం పొందిన వారి కామక్రోధాలు నామమాత్రలే. అవి కాలిపోయిన తాడు లాంటివి. అది ఆకృతిలో తాడులా కనిపిస్తుంది, కానీ ఉఫ్ అని వదగానే చెల్లాచెదరైపోతుంది. మనస్సు విషయానురక్తి నుండి విముక్తం కాగానే భగవత్ సాక్షాత్కారం కలుగుతుంది. శుద్ధ మానసంలో కానవచ్చేదంతా భగవద్వాణియే. శుద్ధ మానసం, శుద్ధ బుద్ధి ఒకటే. శుద్ధ ఆత్మ కూడా అదే. ఎందుకంటే భగవంతుడు తప్ప పరిశుద్ధమైంది ఏదీ ఉండదు కనుక. భగవత్ సాక్షాత్కారం పొందితే ధర్మాధర్మాలకు అతీతంగా ఉండవచ్చు. ఇలా అంటూ సుమధుర కంఠంతో శ్రీరామకృష్ణులు రాంప్రసాద్ గీతం పాడసాగారు. రావే మనసా షికారు పోదము కాళీ కల్పద్రుమంబునకు, ప్రోగు చేయుము చెట్టు క్రిందను 4 పురుషార్థంబులును. రావే మనసా షికారు పోదము కాళీ కల్పద్రుమంబునకు, ప్రోగు చేయుము చెట్టు క్రిందను 4 పురుషార్థంబులను. శ్రీరామకృష్ణులు లేచి వెళ్ళి తమ గదికి ఆగ్నేయ మూలలో ఉన్న వసారాలో కూర్చున్నారు. ప్రాణకృష్ణ తదితర భక్తులు ఆయన్ని అనుసరించారు. హాజరా కూడా అక్కడ కూర్చుని ఉన్నాడు. ప్రాణకృష్ణతో నవ్వుతూ శ్రీరామకృష్ణులు ఇలా అన్నారు. హాజరా తక్కువైన వాడా ఏమిటి? ఇక్కడ పెద్ద దర్గాను చూశారంటే చిన్న దర్గా హాజరాయే కదా. శ్రీరామకృష్ణుల పలుకులకు అందరూ నవ్వారు. అప్పుడు నవకుమార్ వచ్చి ద్వారం వద్దే నిలబడ్డాడు. భక్త బృందాన్ని చూడగానే అతడు తక్షణమే వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు. ఆహా, మూర్తీభవించిన అహంకారం అంటూ శ్రీరామకృష్ణులు వ్యాఖ్యానించారు. దాదాపు ఉదయం 9:30 సమయంలో ప్రాణకృష్ణ శ్రీరామకృష్ణుల నుంచి సెలవు పుచ్చుకుని వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఒక గాయకుడు తంబూరా మీటుతూ కొన్ని భక్తి గీతాలు పాడాడు. శ్రీరామకృష్ణులు ఆ గీతాలు వింటూ ఉండగా గృహస్థ భక్తుడైన కేదార్ చటర్జీ గదిలోకి వచ్చాడు. అతడు తన కార్యాలయ ఉడుపులు ధరించి ఉన్నాడు. అతడిది భక్తి ప్రధానమైన ప్రవృత్తి. బృందావన గోపికల వైఖరిని ఇచ్చగిస్తాడు. భగవత్ ప్రసంగం అతడి కంట అశ్రువులు తెప్పిస్తుంది.
కేదార్ను చూడగానే శ్రీరామకృష్ణులకు శ్రీకృష్ణుని బృందావన లీలలు స్ఫురణకు వచ్చాయి. దివ్య ప్రేమోన్మత్తులై ఆయన లేచి నిలబడి కేదార్ను ఉద్దేశిస్తూ పాడనారంభించారు. సఖి నాకు చెప్పవే ఇక ఎంత దూరమే, నా వంశీ మోహనుడు నర్తించు ఆవనము. సఖి నాకు చెప్పవే ఇక ఎంత దూరమే, నా వంశీ మోహనుడు నర్తించు ఆవనము. ఇచ్చోటికి గూడ వచ్చి చేరుచునుండే, ఆ మోహనుని మేను సౌగంధ సౌరభము. సఖి నాకు చెప్పవే ఇక ఎంత దూరమే. కాని నే పూర్తిగా గాసిల్లిపోయి తిని, ఇక సాగదే కాలు ఇక ఎంత మాత్రము. కాని నే పూర్తిగా గాసిల్లిపోయి తిని, ఇక సాగదే కాలు ఇక ఎంత మాత్రము. సఖి నాకు చెప్పవే ఇక ఎంత దూరమే, నా వంశీ మోహనుడు నర్తించు ఆవనము. ఈ పాట పాడుతూ శ్రీరామకృష్ణులు కృష్ణుని పట్ల రాధ కనపరిచే వైఖరిని తమలో ఆరోపించుకొని గాఢ సమాధిమగ్నులైనారు. కిత్తనార బట్టపై చిత్రించిన చిత్తరువుల శ్రీరామకృష్ణులు దివ్యానంద బాష్పాలు చెక్కిళ్ల నుండి స్రవిస్తూ ఉండగా అలాగే నిలబడి ఉన్నారు. కేదార్ శ్రీరామకృష్ణుల మొరలా ఓరాలాడు. ఆయన పాదాలను స్పృశిస్తూ ఇలా స్తుతించాడు. హృదయ కమల మధ్యే నిర్విశేషం నిరీహం, హరిహర విధివేద్యం యోగిభిద్యానగమ్యం. జనన మరణ భీతి భ్రంసి సచ్చిత్ స్వరూపం, సకల భువన బీజం బ్రహ్మ చైతన్యమీడే. కొంతసేపటికి శ్రీరామకృష్ణులు బాహ్య చైతన్యంలోకి వచ్చారు. కేదార్ తన సొంత ఊరైన హాలీషహర్ నుండి కలకత్తాలోని తన కార్యాలయానికి వెళ్తాడు. దారిలో శ్రీరామకృష్ణుల దర్శనార్థం కాళీ ఆలయానికి వచ్చాడు. కాసేపు అక్కడ ఉండి కేదార్ వెళ్ళిపోయాడు. మధ్యాహ్నం అయ్యేసరికి కాళికాలయంలో నివేదించిన ప్రసాదాన్ని రామ్లాల్ ఒక పళ్ళెంలో శ్రీరామకృష్ణుల కోసం తీసుకువచ్చాడు. తమ గదిలో దక్షిణాభిముఖంగా కూర్చుని శ్రీరామకృష్ణులు ప్రసాదం ఆరగించారు. పిల్లవాడి మాదిరి ప్రతి పదార్థం కాస్త కాస్త తిన్నారు. భోజనానంతరం విశ్రాంతికై చిన్న మంచంపై పడుకున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు కొందరు మార్వాడి భక్తులు శ్రీరామకృష్ణుల గదిలోకి వచ్చారు. నేల మీద కూర్చొని శ్రీరామకృష్ణులను ప్రశ్నలు అడుగుతున్నారు. అప్పుడు రాఖాల్ మా కూడా గదిలో కూర్చుని ఉన్నారు. అయ్యా, తరుణోపాయం ఏమిటి అని అడిగాడు మార్వాడి భక్తుడు. అందుకు శ్రీరామకృష్ణులు, 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి విచారణ మార్గం, రెండవది అనురాగం లేక భక్తి మార్గం. విచారణ మార్గం సదసద్విచారణ, భగవంతుడు మాత్రమే సత్యం, నిత్య వస్తువు, తక్కినదంతా అసత్యం, అనిత్యం. ఇంద్రజాలికుడు మాత్రమే సత్యం, ఇంద్రజాలం మిథ్య. విచారణ అంటే ఇదే. ఇక వివేకం, వైరాగ్యం. ఈ సత్సద్విచారణను వివేకం అంటారు. వైరాగ్యం అంటే సంసారంలోని వస్తువుల పట్ల విరక్తి నొందటం. ఈ వైరాగ్యం హఠాత్తుగా జనించొచ్చుమా, అనునిత్యం అభ్యసించటం ద్వారానే అది అలవడుతుంది. ప్రథమంలో కామినీ కాంచనాలను మానసికంగా త్యజించాలి. ఆ తర్వాత భగవదేచ్ఛతో వాటిని మానసికంగానూ బాహ్యంగానూ పరిత్యజించగలుగుతావు. భగవంతునికై కలకత్తా వాసులను సమస్తం త్యజించమని అడగటం అసాధ్యం. మానసికంగా వాటిని త్యజించమని చెప్పవచ్చు. అభ్యాసయోగం ద్వారా కామినీ కాంచనాల పట్ల గల అనురక్తి త్యజించ వీలవుతుంది. అదే భగవద్గీత చెప్తోంది. అభ్యాసయోగం ద్వారా మనస్సులో అసాధారణ శక్తి ఉద్భవిస్తుంది. అప్పుడు ఇంద్రియాలను సంయమం చేయటం సులభం. కామక్రోధాదులను నియంత్రించడంలో కష్టం ఏమీ కలగదు. అటువంటి వ్యక్తి తాబేలులా ప్రవర్తిస్తాడు.
తాబేలు తన అవయవాలను లోపలకు ముడుచుకున్నాక వాటిని వెలుపలికి తీసే ప్రసక్తే ఉండదు. గొడ్డలితో ముక్కలుగా నరికినా దాని అవయవాలను బయటకు రప్పించలేవు. మహారాజ్, మీరు 2 మార్గాలను సూచించారు. రెండవ మార్గం ఏది అని అడిగాడు మార్వాడి భక్తుడు. అనురాగం లేక భక్తి మార్గం. భగవంతుడి పట్ల హృదయపూర్వకమైన ప్రేమ, ఏకాంతంలో గోప్యంగా వ్యాకుల మనస్కుడవై భగవద్ దర్శనార్థం ఒకసారి విలపించు. దర్శనం ఇవ్వు అని పలుకు. అమ్మా శ్యామా అని నీ వార్తితో ఆక్రోశించిన ఓ మనస, ఆవేదనగని ఆగగల్గునా అమ్మ శ్యామని కగుపడకుండా. అమ్మా శ్యామాని నీ వార్తితో ఆక్రోశించిన ఓ మనస, ఆవేదనగని ఆగగల్గునా అమ్మ శ్యామని కగుపడకుండగా. అయ్యా, సాకార పూజ అంటే అర్థం ఏమిటి? నిరాకారోపాసన అంటే అర్థం ఏమిటి అని మరల అడిగాడు మార్వాడి భక్తుడు. తండ్రి ఛాయాచిత్రాన్ని చూడగానే తండ్రి జ్ఞప్తికి వస్తాడు కదా. అదేవిధంగా దేవతా విగ్రహాన్ని అర్చించిన మరుక్షణంలోనే వాస్తవమైన భగవంతుని ఉద్దీపన కలుగుతుంది. సాకార రూపం ఎలాంటిదో తెలుసా? అనంత జలరాశిలో అప్పుడప్పుడు బుడగలు లేచినట్లు మహాకాశం, చిదాకాశంలో విభిన్న రూపాలు పైకి లేవటం కానవస్తుంది. అట్లే అవతారం కూడా ఒకానొక రూపం. అవతార పురుషుని లీల ఆద్యాశక్తి ఆటే సుమా. కేవలం పాండిత్యం వలన ప్రయోజనం ఏముంది? వ్యాకుల మనస్కుడివై విలపిస్తే భగవంతుణ్ణి పొందవచ్చు. నానా విషయాల గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఏముంది? ఆచార్యుడైన వ్యక్తే అనేక విషయాలు ఎరిగి ఉండాలి. పరులను చంపటానికి కత్తి, డాలు కావలసి ఉంటుంది. కానీ తన్ను తాను చంపుకోవాలంటే ఒక సూది లేదా చిరుకత్తి మాత్రం చాలు. నేను అన్నది ఎవరో తెలుసుకునే ప్రయత్నంలో చివరకు భగవంతుడిని కనుగొంటావు. ఈ నేను అనేది ఏమిటి? మాంసమా, ఎముకల, రక్తమా, లేక మజ్జ? అది మనస్సా లేక బుద్ధియా? ఇలా విశ్లేషించుకుంటూ పోతే నేను అనేది వీటిలో ఏది కాదని నువ్వు గ్రహిస్తావు. దీనినే నేతి నేతి అంటే ఇది కాదు, ఇది కాదు విధానం అంటారు. ఆత్మను అర్థం చేసుకోలేము, తాకను లేము. అది నిర్గుణం, ఉపాధిరహితం. కానీ భక్తి మార్గం ప్రకారం చూస్తే భగవంతుడు సగుణుడు. భక్తునికి కృష్ణుడు చిన్మయశ్యాముడు, చిన్మయధాముడు, సర్వం చిన్మయం. తర్వాత మార్వాడి భక్తులు శ్రీరామకృష్ణులకు ప్రణామం చేసి సెలవు పుచ్చుకొని వెళ్ళిపోయారు. సాయంకాలం అవుతూ ఉండగా గంగానదిని తిలకించే నిమిత్తం శ్రీరామకృష్ణులు గది బయటకు వచ్చారు. ఆయన గదిలో దీపం వెలిగించారు. శ్రీరామకృష్ణులు మంచంపై కూర్చుని జగన్మాత పవిత్ర నామాన్ని జపిస్తూ ఆమెను ధ్యానించసాగారు. తరువాత వివిధ ఆలయాల్లో సాయంకాల హారతులు ఇవ్వసాగారు. గంగా తీరంలోనూ పంచవటిలోనూ ఉన్న భక్తులు దూరం నుంచి దీపారాధన, సుమధుర నాదాన్ని విన్నారు. అటు బయలుదేరటంతో గంగ గలగల ధ్వనితో ఉత్తరం వైపుగా ప్రవహింపసాగింది. సాయంకాల దీపారాధన గంటల నాదం గాలిలో తేలుతూ గంగానది గలగల ధ్వనుల్లో మిళితమై సుమధురతను ఇనుమడింపజేసింది. ఆ రమ్యమైన వాతావరణంలో ప్రేమోన్మత్తులైన శ్రీరామకృష్ణులు గదిలో ఆసీనులై ఉన్నారు. హృదయం ఆనందమయమైంది. సర్వత్రా ఆనందమే.